వెస్టేజ్‌లో ఉంది. పార్ట్ టైమ్‌గా చేస్తుంది. తర్వాత మూడో సెల్ కౌసల్య. ఆ అమ్మాయి కూడా పార్ట్ టైమ్‌గా చేస్తుంది. కానీ ఈ అమ్మాయి చేయట్లేదు. వాళ్ళ బాబు చేస్తున్నాడు. బావుంది. తర్వాత నా కూతురు కూడా చేస్తుంది. వెస్టేజ్‌లో చేస్తుంది. నా కూతురిని నా తమ్ముడికిచ్చుకున్నాను. పృథ్వీరాజ్‌కి. ఇప్పుడు వాళ్ళు బానే చేస్తున్నారు. కానీ తర్వాత మళ్ళీ మేము పైకొచ్చామంటే, మేము పెద్దవాళ్ళయిన తర్వాత మా నాన్న మాకు ఎక్కడ తెచ్చి మా పెళ్ళిళ్ళు చేసి, అప్పులు చేసి, ఎక్కడ తెచ్చాడో, ఎట్లా తెచ్చాడో మా నాన్న మా నలుగురికి పెళ్ళిళ్ళు చేసి, బాగా చేసాడు. కానీ ఒక అప్పు లేకుండా చేసాడు మా నాన్న మాకు పెళ్ళిళ్ళు. కానీ మా నా హస్బెండ్, మా వారు అక్కడ ఉండి మేము నా పెళ్ళైన తర్వాత అక్కడ మధిరాలపాడులో ఉన్నాం మేము. అందరూ చిన్న పిల్లలప్పుడు. నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ చిన్న పిల్లలు. మేముండి అక్కడ ఫ్యామిలీని చూసుకుంటూ మేము గడుపుతూ ఉన్నాము. ఆ సమయంలో మా వారికి జాబొచ్చింది. జాబొచ్చినప్పుడు మేమప్పుడు పచ్చాకకెళ్ళాము అక్కడికి. అప్పుడు కూలి పచ్చాక చేస్తూ ఉండేవాళ్ళం మేమిద్దరమి. అప్పుడు ఒక లెటరొచ్చింది మా వారికి జాబ్‌కి రమ్మని. వస్తే అక్కడికి పొలం దగ్గరికి ఆ లెటరొచ్చింది. మా వారికి అక్కడ తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళు. ఎక్కడంటే అటు పడేయకుండా వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి తీసుకొచ్చిచ్చారు. అప్పుడు ఆ సమయంలో మా వారు అక్కడి నుంచి వచ్చి ఇక నేరుగా నెల్లూరుకెళ్ళిపోయాడు. నెల్లూరుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ 6 నెలలు చేశాడు. వచ్చాడు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, మా నాన్న, మా చెల్లెళ్ళు అందరమే అప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళమే. అప్పుడు ఆ సమయంలో జాబ్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ మా చెల్లెలు వివాహం అయింది. రెండో చెల్లెలు, మూడో చెల్లెలికి వివాహం అయింది. రెండు మ రొ మూడో చెల్లెలికి, నాలుగో చెల్లెలికి వివాహం చేశాము. సుశీల మేడంకి వివాహం చేయలా. మా ఫ్యామిలీలో సుశీల మేడము, మా తమ్ముడు వాళ్ళు కొంచెం చదువుకున్నారు. మా సుశీల మేడము, మా చెల్లి ఇంటర్మీడియేట్ దాకా చదువుకుంది. జా నర్సింగ్ చేసింది. ఆ అమ్మాయిని మేము చదివించుకున్నాము. మళ్ళా మా తమ్ముడు ఇంటర్మీడియేట్ దాకా చేసాడు. మానేసాడు. మా ఫ్యామిలీ అట్లా కలిసిపోయింది. కానీ నేను ఇక్కడికి ఎందుకొచ్చానో, ఈ వెస్టేజ్‌లోకి ఎలా వచ్చానంటే, నేను ఒకరోజు ఆదివారం ప్రేయర్‌కెళ్ళొస్తుంటే అక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు. ఒక ఇంటి దగ్గర కూర్చొనుంటే, ఏంది ఇక్కడ కూర్చున్నారని నేను వెళ్ళాననమాట అక్కడికి. వెళితే అందరూ ఆధార్ కార్డులకి దేవులాడుకుంటూ ఉన్నారు. ఆధార్ కార్డులు దేవులాడుకుంటూ ఉంటే ఒక పాపని అడిగా నేను. "ఏంది ఇక్కడ అందరూ కూర్చున్నారు ఏందంటే, ఇట్ల సంగతి మీరు కూడా తెచ్చుకోండి ఒక ఆధార్ తెచ్చుకోండి" అన్నాడు. "ఎందుకు ఏందమ్మా" అని అడిగితే, "మీరు తెచ్చుకోండి అమ్మమ్మ" అనంది ఆ పాప. అంటే తీసుకెళ్ళా నేను. నేను తీసుకెళ్ళిన తర్వాత అందరూ అక్కడ దేవులాడుకుంటున్నారు గానీ, వాళ్ళు ఆధార్ కార్డ్‌లు తెచ్చుకోలేదు కానీ, నేనెళ్ళి తెచ్చుకొని ఆధార్ కార్డ్ కిరణ్ సార్‌కిచ్చాను నేను. కిరణ్ సార్ నాది ఫస్ట్ ఏసాడు. ఏసిన తర్వాత నాకు తెలీదు. ఎందుకేసాడో ఏందని నేనసలు అడగలేదు. అడగకుండా నేనిచ్చేసి వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ తర్వాత రోజు బ్రహ్మయ్య సారు శ్రావణ్ సారు వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికొచ్చారు. తీసుకొచ్చారు. అక్కడికి నేను వెళ్ళా. వెళ్ళిన తర్వాత "ఏంది సార్ నిన్న మీరు ఐడీ చేశారు కదా! ఏంటి ఏందంటే, ఇట్ల సంగతి" అని బ్రహ్మయ్య సారు అక్కడ వివరించి చెప్తున్నాడనమాట. అప్పుడు నేను వింటా ఉండాను. వింటుంటే బ్రహ్మయ్య సార్ అన్నాడు, "మేడం మీరు బాగా వింటున్నారు. మీరు చేస్తారు. చేయండి మేడం" అని చెప్పారు. సరే చేస్తాను సార్ అన్న. అన్న తర్వాత 2 రోజులకి, 3 రోజులకి అక్కడ గుంటూరు మీటింగుంది. అది సుబ్బయ్య శెట్టి సార్ గురువు గారిది మీటింగుంది. ఉన్నప్పుడు ఆ రోజు నేను, కొండమ్మ మేడము, ఆ శ్రావణ్ సార్ వాళ్ళ అత్త మేము వెళ్ళామనమాట. వెళితే అక్కడ నాకర్థం కాలే అసలకి. ఏంది గోలగోలగా ఉంది. ఏంది ఇట్లా గందరగోళంగా ఉంది. అసలు మేమే వెనక కూర్చున్నాము. అంత గందరగోళంగా ఉంది. ఏందబ్బా అంటే నాకేం అసలు మైండ్‌కి ఎక్కలే అసలకి ఆ రోజు. ఆ రోజు ఎంఎస్ఆర్ గురువుగారు ఇస్తున్నాడు. మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ఇదేందో మనకర్థం కాలేదని చెప్పి నేను ఆ రోజు వచ్చేసా నేను. వచ్చిన తర్వాత నేను మళ్ళా ఒక మీటింగ్‌కి వెళ్ళాననమాట. ఒంగోలు డీఎస్‌సీపీలో ఎక్కడో పెడితే వెళ్ళాను నేను. పెడితే అక్కడ నాకు బుర్రకెక్కిందనమాట. ఓహో! బాగుంది బాగా చెప్తున్నారే! మరి ఆ రోజు నాకర్థం కాలేదు. ఈ రోజున కొంచెం బానే ఉంది. టెస్టులు బాగా ఇస్తున్నారని చెప్పి నేను బా ఆలోచిచ్చాను. ఆలోచిచ్చిన తర్వాత ఈ సార్ వాళ్ళన్నారు, "మేడం ఎవరన్నా ఉన్నారేమో కనుక్కోండి. అక్కడికెళ్ళి మాట్లాడదాం. ఉంటే చేర్పిద్దాం" అంటే,
సార్ మా మధిరాలపేటలో ఉంటారు. మా చెల్లి వాళ్ళుంటారు. వాళ్ళ దగ్గరికెళ్దామంటే, సరే అని చెప్పి అన్నారు. ఒకరోజు నేను ఫోను జేసి ఇంటికెళ్ళా. ఇంటికెళితే మా చెల్లి దగ్గరికెళ్ళా. సుశీల మేడం దగ్గరికెళ్తే, "ఏంటక్క నువ్వన్నీ తీసుకొస్తావు, ప్రతి ఒక్కటి తీసుకొస్తావు. నీకేం పని లేదా? మళ్ళా మావయ్య చేస్తున్నది చాలదా నీకు? మొన్నే ఒకటి తీసుకొచ్చావంది." అంటే, "లేదమ్మా నేను సార్ వాళ్ళని తీసుకొస్తాను. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మీకు బాగా వివరించి చెప్తారు. బాగా క్లారిటీ ఇస్తారు" అని చెప్పి ఒకరోజు తీసుకెళ్ళా మధిరాలపాడు. సార్‌ని తీసుకెళ్ళా. తీసుకెళ్తే మళ్ళీ అంది, ఆహ్, "లేదు అక్క, మీ సార్ శ్రీను ఆఫీస్‌కెళ్ళాడు గదా! వచ్చిన తర్వాత సారొచ్చిన తర్వాత మీరు క్లారిటీ ఇవ్వండి. నాకైతే అర్థమైంది" అని చెప్పంది. ఇక నా రోజు తీసుకెళ్ళా. తీసుకెళ్తే నా కూతురు అది కుసుమ కోమలి. కుసుమ కోమలి గూడా దీంట్లో చేస్తుంది. ఎస్టీజీలో చేస్తుంది. ఆ కుసుమ కోమలి అందరిని ఆడ కూర్చోబెట్టా. కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు సారు వాళ్ళు విన్నాడు బాగా. సారు విని సీను సారు విని అర్థం చేసుకొని, సరే అని చెప్పి నాది కాదు ఐడీ, ఆ అమ్మాయిది సుశీల అది ఏస్తానని చెప్పి ఏసాడు. బానే ఉంది. తెచ్చుకొని వాళ్ళు వాడుకుంటున్నారని కంటిన్యూ చేస్తున్నారు. అదొకటి. మరి నేను ఎలా నేనిక్కడికి ఎట్లా నేను హోమ్ మీటింగ్‌కెళ్ళాను, ఎట్లా చేశాను నేను. హోమ్ మీటింగ్‌లకెళ్ళాలంటే భయపడేదాన్ని. ఎందుకు భయపడేదాన్నంటే, ఈయన మా ఇంట్లో సారు మంచోడు కాదు. ఎందుకు మంచోడు కాదంటే, నేను బయటికి వెళ్ళిందని కాదు, ఇప్పుడు కాదు గదా! ఏదైనా తను తెచ్చి నాకేస్తాడు. ప్రతి ఒక్కటి నాకు తెచ్చేస్తాడు. అందుకని నేను మధిరాలపాడు నేను ఎక్కడికెళ్తున్నాను, మధిరాలపాడు ఎళ్తున్నాను నేను. అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నా, అమ్మాయి దగ్గరికెళ్తాను చెప్పేదాన్ని. వాళ్ళకి ముందుగానే చెప్పేదాన్ననమాట. ఏమని చెప్పేదాన్ని, "ఇట్లా వస్తున్నాను మధిరాలపాడు, ఆ పనుండి ఫంక్షన్ ఉంది అది" చెప్పమని చెప్పేదాన్ని నేను. వాళ్ళు అట్లాగే చెప్పేవాళ్ళనమాట. అంటే ముందు చెప్తా, ఈళ్ళు ఫోను చేస్తాడు వాళ్ళకి. చేస్తే, "ఆ! అవును మావయ్య వచ్చింది, ఇక్కడ ఫంక్షన్ ఉంది" అది ఇదని నాన్న వచ్చిందని చెప్పేవాళ్ళు. అమ్మాయి వాళ్ళు చెప్పేవాళ్ళు. మా తమ్ముడి చేత కూడా నేను అట్ట జెప్పిచ్చేదాన్ని. "ఇట్లా వస్తున్నానని చెప్పు అబ్బాయని" చెప్పి అంటే, సరే అక్క అని చెప్పి అబ్బాయి కూడా చెప్పేవాడు అట్లాగే. సరే నేను హోమ్ మీటింగ్‌కెళ్ళొస్తుంటే నైటప్పుడు ఈ కొంచెం డ్యూటీ దిగి వస్తున్నప్పుడు నేను గమనిచ్చేదాన్ననమాట. అంటే ఎక్కడికెళ్ళేవు ఏందంటే నమ్మేవాడు కాదు. లేదు నేను వెళ్ళొస్తున్నాను. నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళొస్తున్నాను. అమ్మాయి దగ్గరికెళ్ళొస్తున్నానంటే, కాదు నువ్వెక్కడికెళ్తున్నావు? ఎక్కడికో ఎళ్ళొస్తున్నావు. ఏందో చేస్తున్నావు. నీకిప్పుడేం అవసరం? ఇప్పుడు ఈ టైం వెళ్ళాలని నీకు నీకు తిరగాలని ఇల్లిల్లు తిరుగుతావా? అడుక్కుంటావా? నీకేమన్నా పని లేదా? అని చెప్పి నన్ను మాట్లాడేవాడు. మాట్లాడితే సరే అని చెప్పి నేను ఓర్చుకొని ఉండేదాన్ని నేను. కానీ ఒక్కోసారి నేను కావలి మీటింగ్‌కెళ్తే నేను, ఆ రోజు కొండమ్మ మేడంకి ఫోను జేశాడు. కొండమ్మ మేడంకి ఫోను చేస్తే ఆమె ఏం జేస్తుంది పాపం, ఆమెకు భయమే. ఎందుకంటే ఏమన్నా అంటాడేమోనే, ఇద్దరం వస్తున్నామేనని ఆమె భయపడతా ఉండేది. కానీ నేను ఫోను ఎత్తొద్దు అని చెప్పేదాన్ని నేను. ఎత్తొద్దంటే అప్పుడు నాకు ఫోను లేదు. ఫోను పడిపోయిందనమాట. కొండమ్మ మేడం ఫోనుతో నేను చేస్తున్నాననమాట ప్రతి ఒక్కటి. ఆ మేడం ఫోను చేస్తుంటే ఆమె భయపడేది ఎత్తటానికి, ఫోను తీయటానికి. ఎక్కడున్నావు? అప్పటికి తట్టుకోలేక ఎత్తేది. ఎత్తితే ఆమ అనేవాడు మా సారు, "ఎక్కడికి తీసుకెళ్ళావు మా భార్యని? ఏం చేస్తున్నావు?" అని చెప్పి అనేవాడు. కానీ ఆమె ఏం మాట్లాడేది కాదు. కానీ నాకు జెప్పేది ఎట్లా అంటున్నాడని. అంటే అన్నాడులే కానీ అనుకుంటే అనుకున్నాడులే అని చెప్పి నేను చెప్పేదాన్ని నేను. అయితే ఒకరోజు నేనొచ్చేసరికి బయటున్నాడు. బయటుండి "ఎక్కడికెళ్ళావన్నాడు." నేను ఎక్కడికెళ్ళలేదు. సరే నేను అబద్ధం ఎందుకు చెప్పాలి, నేను మీటింగ్‌కెళ్ళానని చెప్పా. "మీటింగ్‌కెళ్తావా?" అని చెప్పి బట్టలు తీసి ఆ బట్టలు తీసి పక్కన పడేసాడు. తొలిపేసేసాడు. ఏసాడని చెప్పి నేను ఆ రోజు గొడవ పెట్టుకోలా. కానీ నాకు అదివరకు నాకు కొంచెం కోపముండేది. ఏదన్నా మాట అంటే నేను ఓర్చుకునేది కాదు నేనసలు. అలాంటిది నాకు సార్ గురువుగారు చెప్పే మాటలకి నేను ఓర్చుకున్నాను. చాలా ఓర్చుకున్నాననమాట. హ్మ్. ఎందుకంటే సార్ చెప్పిన విషయంలో నాకు కొన్ని కొన్ని మాటలు కనెక్ట్ అవుతున్నాయి నాకు. ఇట్లా ఉండాలి, ఒదిగుండాలి. ఒదిగుంటే ఎదుగుతారు. హ్మ్. ఓర్చుకోవాలని చెప్పి నాకు కొన్ని కొన్ని చెప్తాడు. చెప్తున్నాడు కదా మీటింగ్‌లో. ఆ మాట నాకు గుర్తొస్తుందనమాట. ఓహ్! అందుకని నేను ఓర్చుకుంటూ ఉండేదాన్ని. కానీ ఒక్కోసారి సారోళ్ళొచ్చినప్పుడు గూడా ఏంది శ్రావణ్ సార్ ఇటు పోతూ ఉంటాడు గదా! "ఏం సార్ డబ్బులెంతొత్తయి? ఏంది?" అది అంటా ఉన్నాడు. కానీ శ్రావణ్ సార్ కూడా ఓర్చుకుంటూ అది మాయి, ఇది మాయి అంట చెప్పుకుంటా ఉండేవాడు. కానీ అదొకటి.
నేను ఇక్కడ ఈ స్టేజ్‌లో వచ్చిన తర్వాత అట్లా ఇట్లా మా పల్లెలో వాళ్ళు గూడా ఏమనేవాళ్ళు, "వస్తుంది. వస్తున్నారు, ఎళ్తున్నారు. అబ్బో! అరుగో తగిలిచ్చారు. బ్యాగులు తగిలిచ్చారు. ఎళ్తున్నారు. ఆ! మీకు డబ్బులిస్తే మేము ఊరొదిలిపెట్టి ఎళ్ళిపోతాము." అది ఇదని చాలా చాలా అంటా ఉండేవాళ్ళు. కానీ మేమిద్దరం పట్టించుకునేవాళ్ళమే కాదు. అంటే అంటున్నారు. వాళ్ళన్న వాళ్ళు మనకే డబ్బులివ్వరు కదా! వాళ్ళు ఎగతాళి చేస్తుంటే మనకేమన్నా రేపు మనకి ఫ్యూచర్‌లో మన పిల్లలకి, మనకి, మన ఫ్యామిలీకి వాళ్ళేం డబ్బులిచ్చేవాళ్ళు కాదు. కానీ మనమే ఓర్చుకొని అనుకున్నాను మేమైతే వెళ్ళిపోతా ఉన్నాం. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ మీటింగ్ అప్పుడు హోమ్ మీటింగులకి. ఇదే రోజుల్లో మేము హోమ్ మీటింగ్‌కి కిరణ్ సారు, శ్రావణ్ సారు, బ్రహ్మి సారు వాళ్ళు మేమెక్కడికి రమ్మంటే అక్కడికొచ్చి హోమ్ మీటింగులు జెప్పి చలిలో, వర్షంలో వచ్చేవాళ్ళం మేము. కానీ అలాంటప్పుడు గూడా నేను తనకి నేను ఎట్లోకట్ల చెప్పుకుంటూ నేను వెళ్ళేదాన్ని, బయటికెళ్ళేదాన్ని. కొంచెం కొంచెము మార్పు తేవాలంటే మరి నేను బ్రాంజీ అయిన తర్వాత తను వచ్చాడు. ఆ రోజు గూడా వీళ్ళు ముగ్గురు కాపలా కాస్తున్నారాయన్ని. పాపం నాకైతే చాలా బాధేసింది. ఎందుకు ఈయనెటెళ్ళిపోతాడో, ఎక్కడికెళ్తాడో అని చెప్పి కిందకెళ్తున్నారు వీళ్ళు. ఈ సార్ ఎటన్నా వెళ్తాడని తీసుకొచ్చేవాళ్ళు. ఆ రోజు బ్రాంజ్ అయిన తర్వాత మాకిద్దరికి సన్మానం చేశారు. చేసిన తర్వాత కొన్ని కొన్ని మాటలు విని కొంచెం కనెక్ట్ అయ్యాడు. ఆ! వ్యవస్థ బాగుంది. చేసుకోవచ్చు బాగుంది అని చెప్పాడు. చెప్తే అప్పుడు తర్వాత మళ్ళీ అట్టట్టట్టట 10 రోజులు బావుండి, 11వ రోజు మళ్ళీ నన్ను మాట్లాడుతున్నాడు. మీటింగులకి అంత దూరం వెళ్తున్నావా? ఇంత దూరం వెళ్తున్నావా? ఇంక నీకు పని లేదా? నేను చేసేది సాలదా నీకు? అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటూ ఉన్న సమయంలో మా పిల్లలు కూడా, మా కొడుకులు కూడా నాకు సపోర్ట్ లేరు. సపోర్ట్ లేకుండా "నువ్వెందుకు తిరుగుతున్నావెందుకు? డబ్బులయి పోగొడుతున్నావెందుకు? నీకు పని లేదా? మన సంపాదన ఎంతంటే" "ఒరేయ్! బాబు నేను సంపాదన అప్పుడు నేను సంపాదిచ్చేటప్పుడు మీకు తెలిసిద్ది. ఎట్లా సంపాదిస్తున్నానా? మా అమ్మ ఎంతకు పోతుందా? ఎట్లా తిరుగుతుందా? అని మీకు అర్థమయ్యిద్దప్పుడు" అని చెప్పి నేను పిల్లలకి మా చిన్న బాబు, పెద్ద బాబుకి చెప్పేదాన్ని నేను. చెప్తే మా పెద్ద బాబయితే చదివి బీటెక్ జేశాడు. బీటెక్ జేసి అబ్బాయి హైదరాబాద్‌లో కొంతకాలం జాబ్ చేసొచ్చాడు సాఫ్ట్‌వేర్‌గా. మా చిన్న బాబు అక్కడ ఎంఎన్ నారాయణలో జాబ్ చేస్తున్నాడనమాట. మా చిన్న బాబు. ఆ అబ్బాయి గూడా అస్సలు నమ్మడు. ఆ అబ్బాయికి కొంచెం సైనస్ ప్రాబ్లమ్ ఉంది. కానీ నేను ప్రొడక్ట్ తెస్తున్నానంటే, "వద్దు వద్దమ్మా నువ్వే వాడుకో" అనేవాడు నన్ను. కానీ కొంచెం కొంచెం మార్పు తీసుకొచ్చే పిల్లలకి. మా పెద్ద బాబు ఇప్పుడు నాతో తిరుగుతున్నాడు. తిరుగుతుంటే ఆ అబ్బాయి కూడా బాగా కనెక్ట్ అయిపోయాడు. ఆ అబ్బాయి కూడా బాగా చేస్తున్నాడు. వర్క్ చేస్తున్నాడు. చేస్తున్న సమయంలో అదే మా వారి సంగతి చెప్పా గదా! మా వారేం జేశాడు, 11 రోజు నన్ను ఇట్లా ఇట్లా అంటూ ఉన్నాడు. మా పెద్ద బాబు ఇక నాన్న నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అమ్మ ఇట్లా పోతుంది, ఇట్లా వస్తుందిలే మన మంచికే గదా! మేము గూడా అట్టే అన్నాం అమ్మని అనమాకు నాన్న అంటే, "మీకేం తెలిసిద్ది? మీకేం తెలుసు" అంటా ఉండేవాడు. ఆ ఉన్న సమయంలో ఇకనేం జరిగిందంటే, అక్కడ ఎప్పుడైతే నేను సుబ్బిశెట్టి సార్ గురువుగారు అక్కడికొచ్చాను మైసూర్‌కి. ఆ మైసూర్ వచ్చిన తర్వాత నాకు అసలు నేను ఒక అమాయకుతనంగా ఐడీ ఏసే కానీ నాకు తెలీలా అసలు. ఎట్లా జేయాలా? ఎట్లా ఉండాలా? ఏందా? అని చెప్పి నాకు అర్థం కాలా అసలు. అర్థం కాని సమయంలో నేను సుబ్బయ్య సార్ గురువుగారి కాడికి అక్కడికెళ్ళి అక్కడ మైసూర్‌కెళ్తే అక్కడ నాకు మైండ్ సెట్ మారిపోయింది. గ్రోత్ మైండ్. అప్పుడు సారు మీరు చెప్పిన పని చేయాలి. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. చెప్పింది చెయ్యాలి అని చెప్పి ఒక మాటన్నాడు. ఆ మాట నాకు కనెక్ట్ అయిపోయింది. ఆ రోజు నేను లేసి టెస్టిమోనీ ఇచ్చా. ఆ రోజు కానీ నాకు కాళ్ళు గడగడ వణికినియి. అబ్బా! ఎట్లా కానీ చెప్పాలి అని చెప్పి నేను చెప్పాను లేసాను. అప్పుడు నేను మైసూర్ వెళ్ళొచ్చిన తర్వాత, నేనిక్కడికొచ్చిన తర్వాత నేను నా యొక్క టీమ్‌ని ఫాలో అప్ చేసుకుంటూ ఉన్నా నేను. కానీ నాకు మంచి లీడర్స్ పడ్డారు. ఎవరు? కొండమ్మ మేడం, నాగమణి మేడం, ధనలక్ష్మి మేడం, సుజాత మేడం, ఆహ్, జయ మేడం, సుశీల మేడం, కోమలి మేడం వీళ్ళంతా బాగా మంచి లీడర్స్ పడ్డారు. వాళ్ళ వల్లనే నాకిప్పుడు రాగలిగింది. టీమ్ రాగలిగింది. కొంచెం ఇన్‌కమ్ రాగలిగింది. కానీ ఆళ్ళు గాని నాకు చెయ్యకపోతే నేను ఇట్లా టీమ్ ప్రమోట్ చేసుకునేదాన్ని కాదు నేను.
ఆ సమయంలో అప్పుడు నేనేం జేశానంటే, ఈ మా వారు అంటున్నాడు గదా! అన్న సమయంలో నేనేం జేశాను, నే సా సార్‌కి నేను చెప్పేదాన్ని. శ్రావణ్ సార్‌కి, కిరణ్ సార్‌కి చెప్పేదాన్ని. సార్ నేనిట్లా అన్నాడు సార్, ఇట్లా మేము ఎట్ట చేయాలి? నేను మానుకుందాం అనుకున్నానంటే, కిరణ్ సార్‌కి చెప్పాను. "వద్దు మేడం మానుకోవద్దు మీరు. ఇప్పటిదాకా చేశారు గదా! మానుకుంటే ఎట్లా? మీరు మానుకుంటే ఇప్పటిదాకా చేసినంది వ్యర్థమైపోయిద్ది. మీరు ఉండండి మేడం మీకెందుకు మేమున్నాం సపోర్ట్ చేస్తాం" అది ఇది చెప్పి అన్నారు. కానీ నేను నిలబడ్డా. నిలబడ్డ తర్వాత ఇక నేనేం చేశానంటే హ్మ్. సార్ నేను టీమ్‌ని ఫాలోఅప్ జేసుకుంటూ ఉన్న సమయంలో నాకొక మంచి ఒక లెక్చరర్ పడిందనమాట. కాలేజీ లెక్చరర్. ఉప్పుగుండూరు. ఇక్కడ నాకు వాళ్ళు టంగుటూరులో ఉంటారు. ఆ మేడం గూడా బాగా నాకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటది. అక్కడి నుంచి మా కృష్ణబాబు అని ఉన్నాడు. ఎక్కడ ఈ రాపర్ల. కృష్ణబాబు కూడా కొంచెం నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడు నేను అడిగేసినప్పుడు, "ఈ అబ్బాయి ఏం చేస్తాడు? ఎట్లా చేస్తాడు?" నేను అనుకున్నా. కానీ బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నాడు నాకు. ఇక వాళ్ళు నాకు నా కింద నాకు నా లీడర్స్ అంతా మంచివాళ్ళే పడ్డారు. బానే ఉంది. కానీ నేను వాళ్ళు గూడా ఈ నాకు కొండమ్మ వలన మేడం వల్ల నాకు ఎల్‌ఓపి 2 వచ్చినాయనమాట. ఆ ఎల్‌ఓపి వచ్చిన తర్వాత నాకు చెకొచ్చింది. చెకొచ్చింది బానే ఉంది. ఆ చెక్కు 46,640 పడ్డాయి. కానీ ఆ రోజు బ్రహ్మయ్య సారు నాకు ఫోను చేశారు. "మేడం చెక్ పడ్డాయా చూసుకోండి మేడం" అన్నాడు. చూసుకుంటే మొదటగా మా వారు చూసాడు. ఆ సెల్లు నా దగ్గర తీసుకొని ఏంది సార్ ఇప్పుడు ఫోను చేశాడని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అట్లా ఇట్లా అని చెప్పి నేను. చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత అప్పుడన్నాడు, "నీకు డబ్బులు పడ్డయ్యా? పడ్డయ్యా? అవునా? ఆ!" అన్నాడు. "ఆ! పడ్డయి" అన్న. అంటేను గమ్ముగా ఉన్నాడు. ఉన్న తర్వాత "అయితే రమణ నువ్వు ఇదే జేసుకో, కంటిన్యూగా జేసుకో. నువ్వు బాగా డబ్బులొస్తాయి ఎట్టుకుని" అన్నాడు. అన్న డబ్బులొస్తే డబ్బులొస్తున్నాయని ఇప్పుడు నన్ను అడుగుతున్నావా? అప్పుడు నేను డబ్బుల కోసమే గదా! నేను హోమ్ మీటింగ్‌కి గాని, ఎక్కడ మీటింగ్‌కెళ్ళినా గూడా, "ఆ రోజు ఎట్లా మాట్లాడారు మీరు? ఎందుకు మాట్లాడారు?" అని అడిగా నేను. అడిగితే ఇంక గమ్ముగా ఉన్నాడు. "సరే నీ ఇష్టం వచ్చింది నీ ఇష్టమే గదా! నీ ఇష్ట ప్రకారంగా జేసుకో. అదే జేసుకో కంటిన్యూగా" అన్నాడు. సరే చేసుకుంటాలే అని జెప్పాను నేను. అయితే మా వారు నన్ను పెట్టిన హింసకి, పెట్టిన బాధలు, అన్న మాటలు కానీ నాకు ఏడుపొస్తూ ఉండేది. నేను ఓర్చుకుంటా ఉండేదాన్ని. ఒక్కొక్కసారి నన్ను ఒక విధంగా ఒక చూసేవాడు నన్ను. "మీరు ఇప్పుడు ఈ జామునెళ్ళొస్తున్నారు. ఎందుకెళ్ళొస్తున్నారు? ఎక్కడికెళ్ళొస్తున్నారు? ఏంది?" అని చెప్పి నన్ను ఎలా అంటే అలా మాట్లాడేవాడు. మాట్లాడిన సమయంలో నాకు కొంచెం నేను ఆ రోజుల్లో ఒక్కొక్కసారి అన్నం తినేదాన్ని కాదు. పండుకునేదాన్ని నేను. అలాగే స్నానం చేయకుండా ఇంట్లోకెళ్తే ఏమంటాడేమో, ఇంట్లోకెళ్తే పట్టుకుంటా అంత కొట్టేంత స్థితిలో మొఖం ఉంటదనమాట మనిషి. అంత గురుడులాగా ఉంటాడనమాట. తెలీదాయనకి. ఎలా కోప్పడితే ఎట్లా ఉండేది తెలీదా తనకి. భయపడేదాన్ని. లోపలికెళ్ళాలన్నా భయపడేదాన్ని. బయటే ఉండేదాన్ని. బయటే ఒక్కోసారి పడుకునేదాన్ని. దోమల కుట్టించుకుంటూ బయట ఫ్యానేసుకుంటూ పండుకునేదాన్ని నేను. దుప్పటి లేకుండా, అన్నం లేకుండా, నీళ్ళు లేకుండా పండుకునేదాన్ని నేను. కానీ పిల్లలు మా పెద్ద బాబయితే కొంచెం బాధపడుతూ ఉండేవాడు. "అమ్మ మానుకో మా నాన్న అట్ట మాట్లాడుతున్నాడంటే" నేనెట్ట మానుకుంటానురా? నేనిప్పుడు దాకా చేశాను గదా! చేస్తా ఉన్నప్పుడు నేను మానుకుంటానా? మనకు మనము అప్పటికే మనం మానుకోకూడదు. ఒక ఇత్తనం ఏస్తాము. ఒక భూమిలో ఏస్తాము. 4 విధాలుగా ఏస్తాము. మంచి విత్తనంగా మంచి నేలలో ఏస్తాము. ముళ్ళ పొదల్లో ఏస్తాము. అక్కడి నుంచి రాతి నేలలో ఏస్తాము. మంచి నేలల్లో ఏస్తాం. రాతి నేలలో పడేది కుళ్ళిపోద్ది, ఎండిపోద్ది. మంచి నేలలో పడేది ఫలించిద్ది. ముళ్ళ పొదల్లో పడింది అది విరక్కపోద్ది. అలాగే ఇప్పుడు నేను మంచి నేలలో విత్తనం వేస్తున్నానురా. ఆ విత్తనం వేస్తే అది కుళ్ళిపోయి 5 రోజులకల్లా మొలకెత్తిద్ది. మొలకెత్తితే మనకి కాయలు బాగా చెట్టు నిండా ఇస్తాయి. ఆ కాయలు మనం పడేస్తామా? తింటామా? చెట్టు పెరిగితే చిన్నప్పటి నుంచి మనం పెంచుకుంటూ ఉంటే ఆ కాయలు మనకు ఫలిస్తది. కాయలు తింటాం మనం. అంతే కదరా! మధ్యలో వదిలేస్తామంట. చెట్టేసి వదిలేస్తామా? మొక్కేసి వదిలేస్తామా? అది చిన్న పిల్ల లాంటిది, చిన్న పసిబిడ్డ లాంటిది దాన్ని సాకుకోవాలి. మనం గూడా అలాగే ఒక పని చేస్తుంటే పట్టుకొని దాన్ని సాధించుకోవాలి, జయించుకోవాలి అని చెప్పి నేననేదాన్ని.
అంటే మా పెద్ద బాబు అనేవాడు. సరేలే అమ్మా ఇక నీ ఇష్టము అని చెప్పనేవాడు. అయితే మా కోడళ్ళు గూడా నేను చెప్పేదాన్ని. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తా ఉండండమ్మా. మీరు మీ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళకి గూడా చెప్పి మీరు కొద్దిగా నాకు హెల్ప్ చేస్తా ఉండండంటే, ఎవరున్నారు అత్తమ్మ అందరూ చేరిపోయారంట అది ఇది మా పెద్ద కోడలు అనేవాళ్ళనమాట. అంటే నేనిక సరేలే అని చెప్పి నాకు నేనే చూసుకుంటూ ఉన్నా నేను. ఉన్న సమయంలో ఇక ఈయనేం చేశాడంటే మా వారు ఒకరోజు అక్కడికి అంటే చెక్కు పడింది కదా! చెక్కు పడి చూసాడు కదా! అక్కడ డిపోలో చెప్పడం మొదలుపెట్టాడనమాట. ఏమని చెప్తున్నాడు? ఒక మందు కాళ్ళకి పూసుకున్న నొప్పుల మందు తీసుకొచ్చాను నేను. అదేంది సాటు సాటుగా పూసుకుంటున్నాడు. నాకు తెలియకుండా. ఏంది మందంతా అయిపోతుంది, బయటకొస్తుంది ఏందంటే, నాకేం తెలుసు, నాకేం తెలుసు అంటూ ఉండేడు. ఒకరోజు మేము మా పెద్ద బాబు చూసాడు పూసుకోవడం. మా నాన్న అది పూసుకుంటున్నాడు అంటే, "నాన్న నువ్వెందుకు పూసుకుంటున్నావు? నా అమ్మని తిడుతున్నావు కదా! ఎస్టేజ్ చేస్తే నీకు ప్రొడక్ట్ పడవు గదా! ఎందుకు పూసుకుంటున్నావంటే, పూసుకుంటున్నాలే తగ్గిందిలే. తగ్గింది పట్టీ గూడా ఏసుకోవట్లేదు కాళ్ళకి తగ్గిపోయింది" అని అంటున్నాడు. అన్న తర్వాత ఇక సరే చెప్పి పర్లేదులే కొంచెం మార్పొచ్చిందనుకోని నేను గమ్ముగా అయిపోయాను. ఆయనకిప్పుడు బాగా కాళ్ళు ఫ్రీగా అయిపోయినాయంట. పట్టీలు గూడా ఏసుకోవట్ల. బస్సు ఎగిరి దిగుతాడంట. దిగితే అక్కడ ఏంది "అరె! నువ్వు బస్సు ఎగిరి దిగుతున్నావు. ఈ కాళ్ళు నొప్పి లేదు. నాకు ఎస్టేజీలో మా భార్య చేరింది ఇక్కడ. ఆ ప్రొడక్ట్ అంతా బాగున్నయి. బాగుండి నేను పూసుకున్నాను తగ్గిపోయింది. మీకు గూడా కావాలా" అంటే తీసుకెళ్ళి 4 తీసుకెళ్ళి ఇచ్చేసాడు. ఇక్కడ తీసుకెళ్ళి నేను తీసుకొచ్చినియి. వాళ్ళు పూసుకొని తగ్గినియి. తగ్గిన తర్వాత వాళ్ళు మళ్ళా షుగర్‌కి ఆటిలకి అన్నీ యూజ్ చేసుకున్నారు, తెప్పించుకున్నారు. బానే ఉన్నాయి. ఇకన అది అంతవరకు జరిగిపోయింది. తర్వాత ఇకన మా పిల్లలు నా పెద్ద బాబన్నాడు, "అమ్మా నేను సార్ వాళ్ళు ఒకరోజు చెప్పారు బాబుకి. మీరు చేసుకోండి. మీరు వదిలేసేది. ఇక్కడ చేసుకుంటే మీకొచ్చిద్ది. ఇన్‌కమ్ వచ్చిద్ది. అది ఉదయం ఎళ్లి 10 గంటలకే 9 గంటలకెళ్ళి నైట్ 11 గంటలకొస్తున్నారు. దాంట్లో మీకేం లాభం ఉంటది" అని చెప్పి సారోళ్ళు అబ్బాయికి చెప్పారు. చెబితే ఆ రోజు నుంచి అబ్బాయి ఆగిపోయాడు. నేను ఆపేసా. ఆపేసిన తర్వాత కిరణ్ సారు, శ్రావణ్ సారు మేమెళ్ళేకెళ్ళి మీరు రండి. మేము చెప్తాము. నువ్వు నేర్చుకుంటావు. నేర్చుకున్న తర్వాత నువ్వు చేసుకోవచ్చంటే, అట్లాగే సార్ వస్తానని చెప్పి చెప్తా ఉండేవాడు. ఉంటే ఆ సమయంలో మా బాబు ఒకరోజు ఈ మా పెద్ద బాబు గ్యాస్ ట్రబులొచ్చింది. వస్తే ఆ అబ్బాయి గూడా వీజ్ చేశాడు. అది తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత మా పక్క ఇంటి వాళ్ళు ఏం చేశారు, "ఇట్లా మాకిట్లా ఉందమ్మా ఏంది ఎట్లా" అంటే, "ఎందుకు మీరట్లా ఆకు ఒళ్ళంతా ఆకు పూసుకుంటున్నాడాయన. ఈ జిలకి అది అవునా? ఎలర్జీ. పూసుకుంటంటే అట్లా పూసుకోబాకండి నేను ఈ ప్రొడక్ట్ తీసుకొచ్చి ఇస్తానంటే" తీసుకెళ్ళి ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళు కూడా యూజ్ చేసుకొని బాగుందన్నారు. బాగుందని "మీ ఎస్టేజ్ బాగుంది గదమ్మా! బాగుంది. ఆహ్, ఎప్పుడని చేస్తున్నావేందంటే" "నేను చేస్తున్నాను. మీరు తెలీదా? ఇంటి పక్కనే గదా!" అంటే "తెలీదమ్మా. నువ్వు ఎక్కడికన్నా ఎళ్ళొస్తున్నావు అంటే ఊరికెళ్ళొస్తుంటావు గదా! ఆడికెళ్తున్నావు గదా!" అని చెప్పి అనుకున్నాం అని అన్నారు. "కాదు నేను ఇట్లా ఎళ్ళొస్తున్నాను" అని చెప్పా. సరే అని చెప్పాము. చేసుకో బానే ఉందన్నారు. అయితే మా హస్బెండు ఇప్పుడైనా గూడా కొంచెం కొద్దిగా ఉంటదనమాట ఆనికి. దేనికుంటదంటే, ఈ ఆడోళ్ళు ఏం బయటికెళ్తున్నారు. ఆడోళ్ళు బయటికెళ్తే, ఈ సమాజము ఎట్లా జూసిద్దన్నాడు. సమాజం చూడదు ఆడోళ్ళు పోతే సమాజం ఎట్లా జూసిద్దంటున్నావు. అది మన మనసుకు తెలుసు అంతరాత్మకి. చే పక్క పైన పైనున్న ఆ దేవుడికి తెలుసు కదా! ఆడవాళ్ళు బయటికెళ్తున్నారంటే, ఈ వెస్టేజి ఒక తల్లి లాంటిది. తల్లి మనకు అన్నం పెట్టిద్ది. ఈ వెస్టేజ్‌ని మనం ఒక ఆయుధంలాగా పట్టుకొని, ఈ ఆయుధాన్ని వదలకుండా ఉంటే మనకి సక్సెస్‌ఫుల్‌గా ఉంటది. మనకి సముద్రం నీళ్ళు ఎంతున్నయి, సముద్రంలో లోతు ఎంతుంటదో తెలీదు. ఆ సముద్రం ఎక్కడ ఎంత పొడవుందో, ఎంత ఎలడుపుందో తెలీదు. ఆ సముద్రం ఎలా ఉందో, అలాగే ఈ వెస్టేజ్ గూడా అంత ప్రాఫిట్ ఉంది, అంత డబ్బుంది, అంత మనకి బాగుంది. ఈ వెస్టేజ్ మనకి వచ్చిన తల్లి లాంటిది. తల్లి, తండ్రి, గురువు, దైవం ఎలాగా మనకి అలాగే వెస్టేజ్ మనం గౌరవించాలి. మనకి అన్నం బెడుతుంది వెస్టేజ్. ఈ వెస్టేజ్ లేకపోతే ఈరోజు ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీ ఇలా ఉండేది కాదు. ఆ రోజుల్లో లేని తనంలో ఉండి మనం
ఎట్లా మనం పిల్లలకి ఒక హాస్పిటల్ పోవటానికి కూడా డబ్బులుండేది కాదు. ఎక్కడ పక్కింటి వాళ్ళని అడిగి తీసుకెళ్ళాలి. పక్కింటి వాళ్ళని అడిగి మనం బ్రతిమలాడుకొని తీసుకెళ్ళాలి హాస్పిటల్ ఎళ్ళాలంటే. ఈరోజు దాంట్లో నిలదొక్కునోళ్ళు అక్కడ వెస్టేజ్‌లో బాగా సక్సెస్‌ఫుల్ అయ్యి, వాళ్ళు డబ్బులు ఇన్‌కమ్‌లో ఉండి, వాళ్ళిప్పుడు వాళ్ళెంత ప్రాపర్టీ చేసుకుంటున్నారు. వాళ్ళు హౌస్ కొన్నారు. వాళ్ళు బంగారాలు చేపించుకున్నారు. దీనిలో ఉండి. వాళ్ళంతా పొలాలు కొన్నారు. ఈ కార్లు కొన్నారు. దీంట్లో ఉన్న వాళ్ళంతా సక్సెస్‌ఫుల్ అయ్యారు. తల్లి లాంటిది మనకి. మనం అలా మనం హ్మ్. చేయకూడదు. ఇంతగా మాట్లాడుకోకూడదని చెప్పి మా భర్త నేను చెప్పాను. కానీ వెస్టేజి మనకి ఈరోజు రాకపోతే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. నేననుకున్నా వెస్టేజ్ అంటే ఏందిది? అంటే ఎట్ట జేయాలి? అంటే మాకు చదువు లేదు కదా! చదువున్నోళ్ళకి కొంచెం అర్థమవుతూ ఉంటది. కొంచెం కొంచెం అర్థమవుతుంటది. అయితే నేననుకున్నా ఈ వెస్టేజ్‌లో చేరితే మనకి ఏమి లాభము? ఎట్లా లాభము? ఎట్లా జేయాలి? తీసుకెళ్ళి తొవ్వలు అమ్ముకోవాలా? లేకపోతే తీసుకెళ్ళి ఇంటింటికి తీసుకెళ్ళి అమ్ముకోవాలా సరుకులు అని చెప్పి అనుకునేదాన్ని. కానీ నాకు మీటింగులు వెళ్ళే కొంది నాకు అర్థమవుతూ ఉండేదనమాట. ఇట్లా ఓహో! ఇలాగ అని చెప్పి నాకు అర్థమవుతూ ఉండేది. ఆహ్, ఇక నా ఆహ్, నేను కోటప్ప కొండకెళ్ళినప్పుడు నేను 4 సార్లు బూట్ క్యాంప్‌కెళ్ళాను. 4 బూట్ క్యాంపులకెళ్ళాను. 4 బూట్ అక్కడ గూడా చెప్పే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు స్టేజ్ ఎక్కి. నాకు లక్షలు, 2,00,000, 3,00,000, 5,00,000, 6,00,000, 10,00,000 అని చెప్పుతున్నారు. "ఏం సార్ గురువుగారు ఆయన చెప్పే ఇన్‌కమ్ నాకు మైండ్ పోతుందనమాట. ఈయనేం జేస్తున్నాడు? ఎందుకు వస్తుంది? ఇంత ప్రాఫిట్ వస్తుంది ఎందుకు? ఎందుకొస్తుంది? ఎందుకు జేస్తున్నాడు?" అంటే నా మైండ్ కొంచెం ఇదిగా ఉండేదనమాట. మళ్ళీ ఇంకొకరొచ్చి నాకు 1,00,000 కారు అంటున్నారు. ఈ 1,00,000 కారు ఎట్ట సంపాదిస్తున్నారా? ఏందా అని చెప్పి నాకు గూడా కొంచెం అనిపిచ్చేది. ఈ 1,00,000 కారంటే మనం ఎట్ట జేత్తాంలే ఈళ్ళకి ఈ 1,00,000 కారంటే లక్షలు మనకొత్తయ్యా? కార్లు మనకొత్తయ్యా? అని చెప్పి నేను అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఒకరోజు ఆహ్, మన సురేష్ సారు, సురేష్ సారు, మనకి కొండైపుల సురేష్ సార్ గారు చెప్పే మాటలు అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ బయట కూర్చొని అందరం కూర్చొని చెప్తున్నాడనమాట. చెప్పినప్పుడు ఒక్కొక్క మాట సురేష్ సార్ గారు చెప్పే మాట నేను కనెక్ట్ అయిపోద్ది నాకు. నేను బాగా వింటాను. సార్ చెప్తేనే ఆసక్తిగా వింటాను నేను. ఆయన చెప్పే ప్రతి మాట గూడా ఆయన నోటి నుంచి వచ్చే మాట, ఓహో! ఇలా ఉంటదా? చెయ్యాలి. సారేంది ఇట్లా చెబుతున్నాడు? చెబుతున్నాడే. చెయ్యాలి అని చెప్పి నేను మనసులో అనుకుంటూ ఉండేదాన్ని. అనుకుంటూ ఉన్నప్పుడు ఆ సార్ ఏం చెప్తా ఉండేవాడు, ఆహ్, నేనిట్లా వచ్చాను. నాది ఆర్గానిక్ షాపు. మా మా హస్బెండ్ చదవలేదు. రెండో తరగతి చదివిందని చెప్తా ఉండేవాడు. ఈ సారు ఆర్గానిక్ షాప్ పెట్టి ఇక్కడ సంపాదిస్తున్నాడంటే, ఆర్గానిక్ షాప్ మీద వస్తుందా? లేకపోతే వెస్టేజ్‌లో వస్తున్నాయా? అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ నేను అడిగా ఒకరోజు. ఎవరిని అడిగానంటే, సారు అక్కడే వీఎస్‌సీపీ దగ్గర సీను సార్ ఉన్నాడు గదా! సార్‌కి 2,00,000 అట్లా వస్తున్నాయంట. ఎట్టా చేస్తున్నాడు సార్ ఏందంటే, మేడం మీకు మీటింగులు పోవట్లేదా? మీటింగులకెళ్తే తెలిసిద్ది మేడం మీరు. వినండి బాగా అర్థమైద్ది అన్నాడు. వింటున్నాను సార్ నేను బాగానే మీటింగ్ వింటున్నాను. కానీ అర్థం కాలేదు సార్ నాకు. ఎట్లా చేయాలి సార్ ఏందని అడిగితే, సార్ మీ శ్రావణ్ సారు, కిరణ్ సార్, రమేష్ సార్ అనలేదా? వాళ్ళు మీకు బాగా క్లారిటీ ఇస్తారులే మేడం ఏం కాదులే అని చెప్పి అన్నాడు సీను సారు. సరే అక్కడి నుంచి మేము కొండం మేడము నేను ఒకరోజు ఆహ్, వెళ్ళాము ఎక్కడికెళ్ళాము మీటింగ్‌కి ఇద్దరమే ఎళ్తున్నాం. అప్పుడు మేమిద్దరమే ఇక్కడ. ఇద్దరమే వెళ్తుంటే ఆ రోజు మేము నా దగ్గరైతే డబ్బులు లేవు. డబ్బులు లేని పక్షాన కొండ మేడము, నన్ను మేమిద్దరమే నాకు సర్దుకుంటూ ఉండేది. నేను కొండ మేడంకి ఇద్దరం సర్దుకుంటూ ఉండేవాళ్ళం డబ్బులు. ఆ డబ్బులు కావాలి మేము ఎట్లా పోవాలి మీటింగులకి? డబ్బులు లేవనుకుంటూ ఉండేవాళ్ళం మేమిద్దరమే. కానీ ఎట్టకట్ట ఎళ్దాం పదా! ఎట్లకట్ల చేసుకున్నాము మీటింగ్ మానుకోకూడదు కదా! అని చెప్పి మేమిద్దరం వెళ్ళేవాళ్ళమే. ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడున్నా మేమిద్దరమే వెళ్ళేవాళ్ళమే. మాకెవ్వరు లేరు తోడు. మేమెళ్తుంటే ఎగతాళి చేసేవాళ్ళే గానీ, నవ్వేవాళ్ళే కానీ, మాకు డబ్బులిచ్చేవాళ్ళు ఎవరు లేరు. "మీరు పోండమ్మా, మీరు వెళ్ళండి. మీటింగ్‌కి పోరండి మాకేం డబ్బులిచ్చేవాళ్ళు లేరు. ఎందుకు వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు? వాళ్ళేమైనా మనకిస్తున్నారా?"
అని చెప్పి అంటే నేను కొంచెం కోప్పడితే కొండం మేడం ఆగు వద్దులే ఎందుకు కోప్పడబాకు అంటే అనుకున్నారులే వాళ్ళ పాపన వాళ్ళే పోతారులే అని చెప్పి అనేదాన్ని. కానీ నాకైతే ఓర్పు ఉండదు. అంటే మనం ఉచితంగా మనం ఎవరిని అంటలేదు కదా! మనం అంటే మనల్ని తిరిగి వాళ్ళని అంటారు. కానీ కొంచెం నేను నాకు ఓర్పొచ్చింది. చాలా ఓర్పొచ్చింది. ఇక్కడ ఈ స్టేజ్‌లో వచ్చిన తర్వాత అంత ఓర్పొచ్చిందంటే నాకు ఎవరికైనా పెట్టాలనే నాకు ఆశ గాని, ఎవరికైనా ఇవ్వాలని నాకు ఆశ. అది నేను అది వాళ్ళేందో నా దగ్గర తినలేదేందో ఈరోజు ఇచ్చి అన్నాక. అది అనుకుంటా మనసులో. అలాంటప్పుడు నేను ఇప్పుడు నేను ఎక్కడ నాకు ఇన్‌కమ్ పడ్డ తర్వాత నాకు సంతోషంగా ఉంది. బాగా ఆనందంగా ఉంది. కానీ ఆ చిన్న చెక్కులోనే చిన్న చెక్ అంటే చిన్న చెక్ కాదు. 46,600 రూ. 40 వచ్చినియి. ఆ చెక్కుని బట్టి నేను కొంచెం కొంచెం చిన్న అప్పులు తీర్చుకున్నా నేను. చాలా వరకు తీర్చుకున్నాను నేను. కానీ మా వారు అంటున్నాడు మా సారు, "నువ్వు కొంచెం కొంచెం తీరుస్తున్నావు కదా అప్పులు. నువ్వు అట్లాగే కంటిన్యూ చేసుకో. నాకెట్లా జీతం తక్కువే వస్తుంది కదా! హౌస్ లోన్ పెట్టాం గదా! హౌస్ లోన్ పెడితే దానికే పోతాయి గదా! మీరు కంటిన్యూ చేసుకోండి" చెప్పి అంటా ఉన్నాడు. కానీ మాకు జాబ్ చేస్తున్నాం గానీ, మా వారు చేస్తున్నారు కానీ, మాకు ఈ రోజుకి ఎప్పుడు మాకు కొంచెం సాలేది కాదు. సా అస్సలు సాలవు మాకు. ఎంత ఎంత చేసినది లాస్ట్ ఒకటో తేదీ నుంచి చివరి దాకా మాకు ఉండేది కాదు డబ్బులు. అయినా మాకు కొంచెం అప్పులు పడతానే ఉండేవి. కిరాణా షాపులు కట్టాలి, పాల వాళ్ళకి కట్టాలి, పేపర్ వాళ్ళకి కట్టాలి. అక్కడి నుంచి మేము ఏదన్నా హాస్పిటల్ వెళ్ళాలంటే డబ్బులుండేది కాదు. అయితే మేము చాలా బాధపడుతూ ఉండేదాన్ని. "ఏంది నీ డబ్బులు రావట్లేదు, నీ జీతం ఏంది అసలు రావట్లేదు. ఎట్లయితే మనకి ఎట్లా జరిగిపోద్ది. నీ జీతం అప్పటికి ఇప్పటికి పెరగలేదు. అంటే ఎందుకు పెరగలేదు? నాకు 70, 80 వేలు వస్తున్నాయి గదంటే, మరి డబ్బులేయి మరి సాలట్లేదు కదా! ఎట్లా చేద్దాం ఏందంటే, ఆ సమయంలో నాకు ఇది విస్టేజి నాకు పరిచయం అయిందనమాట. పరిచయం అయిన తర్వాత అప్పుడు నాకు ఎప్పుడైతే నేను దీంట్లో ఇన్‌కమ్ నాకు రాసాగిందో కొంచెం నాకు అప్పులు తీరిపోయినియి. కానీ సారీ నేను మొదట్లో చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను. నేను అయిన తర్వాత అయిన తర్వాత నాకు నా రూ. 5,686 పడ్డయి. రెండో నెలలో 5,090 పడ్డయి. తర్వాత నేను ఆగిపోయాను. చేయలేకపోయాను. అప్పుడు నాకు టీమ్ రాకపోయేలకి ఎట్లా టీమ్ రావట్లేదే ఏం చేయాలి? అని చెప్పి నేను ఆలోచిచ్చా. ఒకరోజు సురేష్ సార్ గూడా సార్‌తో అన్నాను నేను. సార్ నాకు టీమ్ రావట్లేదు సార్ అంటే, "టీము వస్తదమ్మా వద్దు. మీరు చేసుకుంటూ ఉండండి. మీ టీమ్ ఎప్పటికైనా వస్తది." ఒక తెలంగాణలో ఆహ్, బీవీ మేడంకి వచ్చిందా? సంవత్సరం దాకా రాలేదు. బీవీ మేడం రెండో తరగతి చదివింది. ఆమె నిలదొక్కుకోలేదా? ఆమెకిప్పుడు 4,00,000 వస్తున్నాయి. మీకెందుకు రావు అని చెప్పి సారు ఇంక నాకు చెప్పాడు జూన్‌లో. నేను ఆ రోజు వాంటేజ్ చేసినప్పుడు అంతవరకు బానే ఉంది. నుంచి ఇకన ఈళ్ళందరూ ఆడోళ్ళు తెలంగాణలో ఆడోళ్ళందరూ తీసుకున్నామే, ఇంత తీసుకున్నాం, అంత తీసుకున్నాం అంటున్నారు. నాకు మైండ్ పోతుంది ఇకన. మేమైతే ఇద్దరం నవ్వుకుంటా ఉండేవాళ్ళమి. నిజంగా వత్తన్నయ్యా అని చెప్పి నేను పండం మేడం నవ్వుకుంటా ఉండేవాళ్ళమి. వస్తున్నాయా అంటే, "వస్తున్నాయి ఏం అత్తమ్మ వత్తన్నాయి ఎట్టుకుని ఈళ్ళకి. మనం గూడా చేసుకుందాము. మనం గూడా చేయాలంటే చేద్దామమ్మ. ఎట్టోకట్ట చేసుకుందాము. ఎట్టోకట్ట చేద్దాము. ఇప్పటిదాకా చేసుకున్నాం గదా!" అని చెప్పి మేమందరం అనుకుంటూ ఉండేవాళ్ళమి. కానీ అదొకటి. ఆహ్, మాకు డబ్బులు చాలేది కాదు. చాలకుండా మాకు నెలకొచ్చేసరికి 5, 6 ఏలు పడతాయి ఇంట్లో మాకు. మాకు ఖర్చు సాలటల్లా. నేను క్వాంటింటి దగ్గర అక్కడ అప్పు పెట్టేదాన్ని. అక్కడ అప్పు తీసుకొస్తే అక్కడ అప్పు మేము ఇవ్వలేకపోయేవాళ్ళమి. ఎందుకంటే డబ్బులు సాలట్లేదు కదా! అన్నీ లోన్‌లు పోయి ఎంతో 15,000 అట్లా వస్తూ ఉండేది. మాకు చాలేయి కాదు. ఇకనప్పుడు ఈ క్వాంటి ఆయనొచ్చి మమ్మల్ని గందరగోళం చేసేవాడు. పాలోళ్ళకి కొంచెం వెనకిచ్చేవాళ్ళమి. పేపరోళ్ళకి ఎనకైపోయేది. కానీ నేను హాస్పిటల్ పోవాలి కదా! కొంచెం నాకు షుగరుంది. షుగరుంటే అదే వెళ్లి చూపించుకునేదాన్ని. నెలకి 2 నెలలకి అట్లా చూపించుకునేదాన్ని. గవర్నమెంట్ హాస్పిటల్ అసలు లేదని కాదు. నేను ఆడికెళ్ళాలంటే నాకు ఏదో భయంగా ఉంటది అక్కడికెళ్ళాలంటే. మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఇక్కడ అక్కడ చూపించుకునేవాళ్ళం అనమాట. వెంకటరమణ హాస్పిటల్‌లో. ఆ డబ్బులు నాకే సరిపోయేది హాస్పిటల్‌కి. నాకే సరిపోయేది.
ఈ దీంట్లో రాకతలికి నాకు ప్రతిరోజు ఏదో ఒకటి బాగుండేది కాదు. ఏదో ఏదో అట్లా వస్తా ఉండేది నాకు. అలాంటప్పుడు నాకు ఈ వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత అందులో ప్రోడక్ట్ తెచ్చుకొని వాడుకుండంటే నాకు హెల్త్ బాగుంది. హెల్త్ పూరంగా నేను అప్పుడు నేను షుగర్ నాకు 400, 300 ఉండేది. 2016 నాకు అటాక్ అయింది షుగరు. 400, 300 ఉంటే అబ్బా! నాకు ఇంజెక్షన్ పెన్సిల్ ఇవ్వాలన్నారు. అయినా నాకు భయమేసేది. అక్కడి నుంచి నేను హాస్పిటల్ వెళ్తుంటే ఇది ఈయన అంటూ ఉండేవాడు. "నేను చేసినంత నీకే సరిపోతున్నాయి. హాస్పిటల్‌కే పోతున్నాయి" అనేవాడు. అని చెప్పి గమ్ముగా ఉండేదాన్ని నేను. కానీ వెస్టేజ్ వచ్చిన తర్వాత ఇయన్నీ వాడుకున్న తర్వాత నేనిప్పుడు హెల్తీగా అప్పుడు నేను ఉదయాన్నే లేవాలి అంటే నేను లేసేదాన్ని కాదు. నేను చచ్చిపోతానులే ఇంకెందుకు చనిపోతాను నేను భారంగా ఉంది నాకు ఒళ్ళంతా. అప్పుడు నేను 90 కేజీలు, 80 కేజీలు ఉండేదాన్ని. అంత భారంగా ఉండేదాన్ని నేను. చచ్చిపోతాను ఇంకెందుకులే అని చెప్పి మనసులో అట్టా అనుకునేదాన్ని. ఎందుకంటే నా బాడీ అంతా అట్లా ఉండేదనమాట. నాకు ఫ్రీగా ఉండేది కాదు. అంతా ఎక్కడికక్కడ పట్టుకుపోయినట్టు, బిగుసుకుపోయినట్టుగా అట్లా ఉండేదనమాట నాకు. నేనిక్కడ దీంట్లో వచ్చిన తర్వాత హెస్టేజ్‌లోకి నేను అన్నీ వాడుకున్నంటే బాగా నాకు హెల్త్ ఉంది. హెల్త్ వచ్చింది. నేనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. అయితే ఉదయాన్నే నేను బాగా చురుగ్గా లేస్తాననమాట. అప్పుడు నేను 7, 8 గంటలకు లేసేదాన్ని. ఇప్పుడు నేను 4కే లేసేదాన్ని. లేస్తున్నాననమాట. నా బాడీలో నాకట్లా బాగా హెల్తీగా ఉంది. అలాగే జరిగిపోతుంది. కానీ నేను ఇక్కడ ఈ వెస్టేజి బ్రతకాలన్నా, సావాలన్నా వెస్టేజ్‌లోనే చనిపోతా నేను. నాకు వెస్టేజ్ దేవుడు పరిచయం చేశాడు కాబట్టి. దేవుడు నాకు ఇది సహాయం చేశాడు. నేను చెప్తున్నాను ఇప్పుడు మా వారికి గూడా, మా సార్‌కి. నేను నేను ఏది చేసుకున్నా వెస్టేజ్ మాత్రం వదలను. వెస్టేజే నా తల్లి, తండ్రి, గురువు, దైవం. వెస్టేజ్ నాకు అన్నం ఇప్పుడు పెడుతుంది నాకన్నం. మనకు జన్మాన్నిచ్చింది తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు. అలాగే ఈ వెస్టేజ్ మనకు జన్మం ఇస్తుందనమాట ఇప్పుడు. అది అలాగే దాన్ని పట్టుకొని ఆయుధం లాంటిదనమాట. ఈ ఆయుధాన్ని పట్టుకొని వదలను. నేను గట్టిగా పట్టుకుంటాను. ఇదొక గోల్డ్, ఇదొక బంగారం లాగా. ఇది నేను వదలను. పట్టుకుంటాను ఆయుధాన్ని. అలాగే దీంట్లోనే కొనసాగుతూ, దీంట్లోనే చేసుకుంటూ నేను టీమ్‌ని ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాను. నేనిప్పుడు నాకు నేను నా నేను 2 ఎల్‌ఓపి‌తో నేను నాకు చెక్కొచ్చింది. రూ. 46,640 వచ్చినియి నాకు. ఇవి నాకు ఆనందంగా ఉంది. సంతోషంగా ఉంది. నేనింకేం చెప్పాలో నాకు తెలియట్లేదు సార్. ఆహ్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జూమ్‌లో ఉన్న వాళ్ళందరికీ. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. హలో! థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రమణమ్మ మేడం. మంచి సెషన్ థాంక్ ఇచ్చారు. అలాగే చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ మేడం. మీ మీ లైఫ్ స్టోరీ విన్నాక మాకు అసలు చాలా చాలా అనిపించింది మేడం. దానికోసం చాలా మంది ఆల్రెడీ 21 మంది ఈరోజు మనకి టెస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి వచ్చారు. సో వాళ్ళందరినీ ఒక్కసారి అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందాము. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. ఓకే. గుడ్ మార్నింగ్. ఫస్ట్ షాకిరా మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. రమణం మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ జానకిరావు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రావణం మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ టెస్ట్ మనీ చాలా బాగుంది మేడం. ఇన్ని కష్టాలు పడి కూడా వెస్టేజ్ లో ముందుకు వచ్చారంటే చాలా ఓకే. గ్రేట్ మేడం. లేడీస్ ఏదైనా చేయొచ్చు అని ఈరోజు నిరూపించారు మీరు.
నేను ఓకే చాలా మేడం. దిక్కులు మిమ్మల్ని చూశాను. మీ కుళ్ళు జోకులకి అట్లా అనిపించేది ఈ ఆంటీ ఏందా ఇట్లా కేకులు వేస్తా కానీ బాగానే. ఆహా. అట్లా అనిపించేది. సుశాల మేడం నేను కూడా చాలా సార్లు అనుకున్నాం మీ గురించి. కానీ మీరు గోల్డ్ డైరెక్టర్ అయ్యి ఒక లేడీస్ ఏదైనా సాధించవచ్చు అనేది చేశారు మేడం. మీ డ్రీమ్స్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భాగ్యలక్ష్మి మేడం మీరు కూడా గోల్డ్ అవుతారు బాగా. మీకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఏమన్నారు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ హారికాదేవి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రమణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ టెస్ట్ మనీ ఈరోజు చాలా బాగుంది మేడం. ఓకే మేడం. ఇంట్లో సార్ ఎన్ని మాటలన్నా కానీ మీరు అన్ని భరించి ఇలాగా కంటిన్యూ చేసినందుకు సూపర్ మేడం. ఇలా మీరు కంటిన్యూ చేసినందుకే ఇప్పుడు మీరు సక్సెస్ అవుతున్నారు. అలాగే మీరు సక్సెస్. మిమ్మల్ని చూసి మేము కూడా చాలా నేర్చుకోవాలి మేడం. ఇలాగే నేర్చుకుంటాము. ఓకే మేడం, థ్యాంక్ యూ. నేర్చుకోండి. థ్యాంక్ యూ మేడం. మీరు నేర్చుకోండి, మీరు సక్సెస్ఫుల్ అవుతారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెంకటేశ్వర్లు గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వెంకటేశ్వర్లు గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రావణం మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన టెస్ట్ మనీ చాలా బాగుంది మేడం. మేడం మీరు ఒక మాట చెప్పారు, సముద్రం చాలా పెద్దది, అందులో లోతు ఎంత ఉందో తెలియదు కానీ సముద్రం మనం చూడడానికి చాలా పెద్దది, అలాగే మన వెస్టేజ్ కూడా అంత పెద్దది అనే పాయింట్ కనెక్ట్ అయింది మేడం. ఓకే సార్. మళ్ళీ వెస్టేజ్ ని తల్లి, తండ్రి, దైవం, గురువు అని భావిస్తున్నారు మేడం. అది చాలా బాగుంది మేడం పాయింట్. అవును, మన తల్లి మేడం చెప్పండి మేడం. మన స్టేజ్ మన తల్లిదండ్రి లాంటిది, గురువు దైవం లాంటిదే మనకి. అది మనకి స్టేజ్, మనకి గౌరవించాలి గురువు. అవును మేడం. మీ సార్ ఎన్ని మాటలు అయినా దీన్ని కష్టపడి అన్ని అదే తగ్గి ఉండి మిమ్మల్ని హెచ్చింపు చేసుకున్నారు మేడం. అది చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చిన. సారు ఎన్ని మాట్లాడిన. హలో 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 మేడం. హలో రావణ మేడం. వెంకటేశ్వర సార్ ప్లీజ్, ఆల్రెడీ వినపడుతుంది, చెప్పండి ప్లీజ్. వాయిస్ క్లియర్ కంటిన్యూ. రావణ మేడం వాళ్ళ సారు ఎన్ని మాట్లాడినా కూడా తగ్గించుకొని మేడం హెచ్చింపు చేసుకొని అన్ని పడి ఏ స్టేజ్ లో చేస్తుంది సార్. చాలా గ్రేట్. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ రావణ మేడం. థ్యాంక్ యూ వెంకటేశ్వర సార్. నెక్స్ట్ మోహన్ రావు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. మోహన్ రావు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్, మన దినేష్ సార్ గారికి ఇక్కడ ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. తర్వాత మీరు చేసేటువంటి కార్యక్రమం, రమణమ్మ మేడం గారు చెప్పినటువంటి విషయాన్ని విన్నప్పుడు ఆడవాళ్ళు ఎంత ఓర్పుగా, నేర్పుగా, చాకచక్యంగా ఉంటారనేటువంటి దానికి నిదర్శనమే రమణమ్మ గారు. అలాగే ఆమె చెప్పినటువంటి విషయాల్లో నాకు అర్థమైంది ఏంటంటే, మానవుడు పుట్టడం వేరు, తర్వాత ప్రయాణం చేయటం వేరు, గమ్యస్థానాన్ని చేరటం వేరు. ఆ గమ్యస్థానాన్ని నిర్దేశించినటువంటి విధానంలో ఎంట గెలిచి రచ్చ గెలవాలి. భర్తని మెప్పించి, ఒప్పించి, ఓర్పుగా, నేర్పుగా, సహనంగా, దీక్షగా పాల్గొన్నటువంటి మహిళామూర్తి రమణమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి నా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నేను మనస వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మోహన్ రావు సార్, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు.
నెక్స్ట్ జే నిర్మల మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ రమణ మేడం. గుడ్ మార్నింగ్ మార్నింగ్. మేడం మీరు చెప్పిన పాయింట్స్ లో నాకు 2 పాయింట్లు కరెక్ట్ అయినాయి మేడం. మీ టెస్ట్ మోని చాలా బాగుంది. మంచిగా మాట్లాడారు మేడం. మీరు ఎంతో ఇబ్బందులు పడి సార్ కూడా చాలా కష్టపెట్టినప్పటికీ మీరు మన వెస్టేజ్ కంపెనీని వదిలిపెట్టకుండా ప్రాణం పెట్టి పనిచేయాలని చాలా నిర్ణయించుకున్నారు మేడం. చాలా బాగా నచ్చింది. పాయింట్ ఏంటంటే మేడం, మీరు విత్తనాలు పాయింట్ చెప్పారు చూడండి మేడం. ముళ్ళ పొదల్లో పడ్డ విత్తనాలు, రాతి నేలలో పడ్డ విత్తనాలు, మంచి నేలలో పడ్డ విత్తనాలని. మేడం, మంచి నేలలో పడ్డ విత్తనాలు ఎలా ఫలించాయో అలా ఫలించాలని మీ బాబుకు చెప్పినప్పుడు, నేను అలా నిలబడాలి నాన్న అని చెప్పినప్పుడు మేడం, ఆ పాయింట్ నాకు చాలా కనెక్ట్ అయింది మేడం. మళ్ళీ రెండో పాయింట్ ఏంటంటే, సముద్రం ఎంత పెద్దదో ఎంత లోతుందో తెలియదు కానీ మన వెస్టేజ్ కుటుంబం మాత్రం చాలా పెద్దదని చెప్పి వెస్టేజ్ యొక్క గొప్పతనాన్ని నిరూపించినందుకు మేడం చాలా చాలా థ్యాంక్స్ మేడం. మీరు చెప్పిన పాయింట్స్ కూడా నాకు చాలా బాగా కరెక్ట్ అయినాయి మేడం. మీ గోల్ మీరు రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ కోరుకుంటున్నాం మేడం. మేడం థ్యాంక్ యూ. మీరు కూడా అలాగే మేడం, మీరు కూడా. అవును మేడం, ప్రాణం పెట్టి పని చేయాలని నిర్ణయించుకున్నా మేడం స్టేజ్ లో అయితే. మేడం అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, మనం దాన్ని మానేయకూడదు, దాన్ని కంటిన్యూ అవును చేసుకుంటూ మేడం. ఉండాలి. అది అవును మేడం, అలాంటి సమస్యలు నాకు కూడా ఎదురవుతున్నాయి మేడం. కానీ ఎదురవుతుంది. వదిలిపెట్టండి మేడం స్టేజ్ ని. అవును, వదిలిపెట్టద్దు మేడం. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ అను మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. అను మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రవణం మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మీరు చెప్పిన టెస్ట్ మనీ బాగుంది మేడం. సో ఒకటి మేడం, ఫస్ట్ మనము మీరు చెప్పిన దానిలో నాకు నచ్చింది ఏంటంటే, గెలవక ముందు బ్యాగ్లు వేసుకొని తిరుగుతున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని ఎంతో మంది అంటారు. ఎందుకంటే ఒక మనిషిని ఏదో ఒకటి అనడమే వాళ్ళ పని అన్నమాట. నాలుక ఎన్ని విధాలుగా మాట్లాడిద్ది మేడం, కానీ మైండ్ లో ఒకటే ఫిక్స్ అయ్యారు మీరు. ఏమని? పిలిస్తే రానోడు గెలిస్తే వస్తాడు అనే నినాదంతోటే మీరు స్టార్ట్ చేశారు, ముందుకెళ్ళారు. ఈ రోజు సార్ కూడా మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు ఏమి ఎదురు మాట్లాడకుండా సైలెంట్ గా మీ పని మీరు చేసుకున్నప్పుడు, మీకు ఎప్పుడైతే చెక్ అనేది వచ్చిందో సారు ఆటోమేటిక్ గా ఫుల్ పర్మిషన్ ఇచ్చేసారు మీకు చేసుకోమని. ఇక్కడ ఏంటి, అప్పుడు మీకేం రాలేదు, అసలు నువ్వేం చేస్తావు అని అనుకున్న వాళ్ళు ఈ రోజు మీకు చెక్ వచ్చేసరికి మీకు పర్మిషన్ ఇచ్చారు. ఆ విధంగా మనం సమాజంలో అయినా మేడం, మనం ఎవరు ఎన్ని అంటున్నా అవన్నీ మనం పట్టించుకోకూడదు. మన మైండ్ లో ఒకటే గట్టిగా ఫిక్స్ అయిపోవాలి, గెలవాలి 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 గెలవాలి. ఇదొక్కటే ముందుకెళ్తే మటుకి ఎవరైనా గెలుస్తారు. ప్రతి ఒక్కరు అదే మైండ్ సెట్ లో ఉండి వర్క్ చేయాలని, మీరు చెప్పిన టెస్ట్ మనీ బాగుందని మనస్ఫూర్తిగా, మీరు అనుకున్న గోల్స్ డ్రీమ్స్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్ దినేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అను మేడం. మేరీ మేడం అండ్ సుధాకర్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. మేరీ మేడం అండ్ సుధాకర్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. మళ్ళీ సుజాత మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. మళ్ళీ సుజాత మేడం. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవణం మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్
మేడం మీ టెస్ట్ మనీ బాగా చెప్పారు, బాగా వినాలనిపించింది. అప్పుడే అయిపోయిందా అని కూడా అనిపించింది. చాలా బాగా చెప్పారు మేడం. మీ ఓర్పు మాట్లాడండి. సహనము చాలా బాగుంది. చాలా ఓపిగ్గా ఉన్నారు మీరు వెస్టేజ్ లో. చెక్కు రాకపోయినా సార్ అలాగా మిమ్మల్ని మాట్లాడుతున్నప్పుడు చాలా ఓపిగ్గా ఉన్నందుకు అది మాకు బాగా కనెక్ట్ అయింది మేడం. చాలా ఎక్సలెంట్ గా అనిపించింది మాకు. చాలా ఓర్పుగా ఉన్నారు. అలాగే మీ గోలు ఇంకా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మీ మేడం, రమణ మేడం. మీరు మీరు కూడా సక్సెస్ అవ్వాలి మేడం. మీ గోల్ కూడా మీకు మిమ్మల్ని రావాలి చూసి మేడం. చాలా మేము ఆ, బాగుంది మేడం. టెస్ట్ మనీ చాలా సూపర్ గా ఉంది. ప్రతి థ్యాంక్ ఒక్కటి యూ కూడా మేడం. చాలా ఓర్పు అనేది నాకు అర్థమైంది మేడం. ఈ టెస్ట్ మనీలో ఇంత ఓర్పుగా ఉండాలని కూడా మేము కూడా నిర్ణయించుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్, దినేష్ సార్. బాపట్ల కోటేశ్వరం మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ జమ్మలమూడి శ్రీనివాసరావు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమణ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దినేష్. సార్ దినేష్ సార్, మా రమణమ్మ మేడం మా మిస్సెస్ వాళ్ళ సొంత అక్కయ్య. ఓకే సార్. అయితే ఈ వెస్టేజ్ని మీ పరిచయం చేసింది మాత్రం గ్రేట్ లీడర్ మా రమణమ్మ మేడమే. రమణమ్మ మేడం ఈ శ్రావణ్ సార్ని, కిరణ్ సార్ని వాళ్ళని తీసుకొని మాకు వచ్చి ఇది పరిచయం చేయకపోతే దీంట్లో ఇది మాకు ఇప్పుడు కూడా తెలిసి ఉండేదో, లేకపోతే దాంట్లో వచ్చేవాళ్ళం రావడంలో తెలిసేది కాదు. కానీ చాలా కష్టాలు పడి పాపం చెక్కు రాకపోయినా కూడా నిలబడి ఇంట్లో అన్న నాకు తెలుసు ఒక్కోసారి వీళ్ళు మీటింగ్ పోతే ఫోన్ చేసేవాడు, ఎక్కడ పోతున్నారు ఎందుకు నువ్వేం చెప్పొచ్చు కదా అది ఇదని. అయినా కానీ ఎన్ని కష్టాలైనా కూడా నేను సరి చెప్పేవాడిని మా అన్నకి, అన్న వాళ్ళు మీటింగ్కి వెళ్తున్నట్లే తెలుసుకొని మన జాబ్కి వెళ్తున్నాం తెలుసుకున్న దానివల్ల తప్పే ఉంది, అది కూడా ప్రొడక్ట్ అవన్నీ మనకి వాడుకుంటున్నాం కదా అని చెప్పినా కానీ కొంచెం కనెక్ట్ అయ్యేవాడు కాదు. చాలా బాధలు పడి కష్టాలు పడి చెక్కు రాకపోయినా కూడా అంటే అసలు కొన్ని నెలల పాటు టీం వచ్చినా కూడా ఈ సిస్టమ్ అర్థం కాక డబ్బులు వచ్చే మార్గం తెలియక ₹1 చెక్ కూడా వచ్చేది కాదు. ఆ కొన్నందుకు ఆ ప్రోడక్ట్ మీదే ఆ ₹90 ₹100 వచ్చాయి. ఈ సిస్టమ్ అర్థం చేసుకొని ఇప్పుడు 46,000 చెక్ వచ్చిందంటే ఎంతో సంతోషం. మేడం మాత్రం కష్టపడ్డా నిలబడ్డది, ఆ సిస్టాన్ని వదిలిపెట్టకుండా పోయింది. అందుకనే రమణ మేడం మాత్రం చాలా చాలా మేము కృతజ్ఞతలు తెలియజేయాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీ గోల్ కూడా రీచ్ అవ్వాల్సింది సార్. మీరు కూడా రావాలి, త్వరగా తొందరగా తీసుకోవాలి. నెక్స్ట్ తారక్ రావు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమణ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మేడం మార్నింగ్. మీరు ఎన్నో కష్టాలు పడి ఈ వెస్టేజ్ లో నిలబడి ఎంతో అందరికి సహాయ సహకారాలు అందిస్తున్నారు మేడం. అలాగే మీరు మీరు అన్న మాటలో సముద్రం అంత వెస్టేజ్ మంది, అందులో ఎంత తీసుకుంటే అంత మంది అన్నట్టు మాట చెప్పేసి మేడం, అది నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ గోల్ కూడా రీచ్ అవ్వాలి సార్. మీరు కూడా చేసుకోండి బాగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.
నెక్స్ట్ ప్రసన్న మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రమణమ్మ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ ప్రసన్న మేడం. అదే మేడం, మీ టెస్టిమోనీ అనేది చాలా బాగుంది. ఓకే మీ మేడం. సార్ మీ సార్ ఎన్ని బాధలు పెట్టినా, అంటే మీరు అన్నారు చూడండి, డోర్ వేసేసి బట్టలు కూడా బయట వేసేసారు అన్న పాయింట్ అనేది హార్ట్ టచింగ్ గా ఉంది మేడం. మీరు అన్ని బాధలు పడ్డా కూడా నిలదొక్కుని ఇప్పుడు 40+ మీరు ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. మీలాగే మేము కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, కానీ వాటిని ఎదురుదొక్కుని నిలబడాలని నేను కోరుకుంటున్నాను మేడం. ఎదురిచ్చాలి మేడం, మనం ఆడవాళ్ళని నిరూపించాలి. మేడం, ఆడోళ్ళకి ఏది అసాధ్యం కాదు అని చెప్పేసి మనం నిరూపించాలి మేడం. మేడం నిరూపించాలి మనం. అవును మేడం. మీ గోల్ కూడా రీచ్ అవ్వాలి మేడం, మీరు చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. దినేష్ సార్. థ్యాంక్ యూ మేడం. అండ్ నెక్స్ట్ పమిడి వెంకటేశ్వరం మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రమణమ్మ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మీ టెస్టిమనీ చాలా సూపర్ గా ఉంది మేడం. ఇట్లాగా మీ వెనకాల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి నాకు తెలియదు. నేను కొండేపులో ఒకసారి మిమ్మల్ని కలిసి మీకు గుర్తుందా లేదు? గుర్తుంది మేడం, గుర్తుంది నాకు. పాలేటి పడ మేడం. ఓకే, గుర్తుంది. విత్తనం వేసి చెట్టు గురించి వెస్టేజీ సముద్రం అంత ఉందని చెప్పడం, ఆ 2 పాయింట్లు బాగా కనెక్ట్ అయినాయి మేడం నాకు. మేడం. ఓకే, చాలా థ్యాంక్స్ మేడం. దినేష్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీ గోల్ తొందరలో రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మీ మేడం. గోల్ కూడా రీచ్ మేడం నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ చల్లా మల్లికార్జున్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్. రమణం మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మైసూర్ లో వచ్చినప్పుడే కనిపించిన శ్యామ్ సార్ తీసుకొచ్చే డైమండ్ అని నువ్వు వినే విధానాన్ని బట్టి రమణం మేడం, మనం ప్రతి ఒక్కరమే ఆ గట్టు దాటితేనే చేస్తున్న ఓర్పు ఉంది కదా, ఆ ఓర్పుకి హ్యాట్స్ అప్ మేడం. ప్రతి ఒక్కరం కూడా అది దాటితేనే వెస్టేజ్ ఈ పరీక్షలో నెగ్గినట్టు. ప్రతి ఒక్కరం కూడా థ్యాంక్ యూ మేడం. కొంచెం స్వీట్ గా ఇవ్వండి సార్. మొత్తం కంప్లైంట్ చేయండి సార్. హ్యాండ్ రైట్ చేస్తున్నారు చాలా మంది. దినేష్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. నెక్స్ట్ క్రాంతి సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. అంజలి మేడం ఫ్రమ్ చీమకుర్తి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రమణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ అంజలి మేడం, బాగున్నారా? బాగున్నాను మేడం, చాలా బాగా చెప్పారు మేడం. మేడం, మీరు చెప్పిన దానికి నాకు కనెక్ట్ అయిన పాయింట్ మై సీరియల్ వచ్చి సుబ్బయ్య శెట్టి సార్ చెప్తే చెయ్యాలి అనే పాయింట్ కనెక్ట్ అయింది మేడం. ఓకే మేడం, బాగా చెప్పారు మేడం. మీ గోల్ రీచ్ అవ్వాలి మేడం. థ్యాంక్ యూ. మీరు కూడా త్వరగా గోల్ రీచ్ అవ్వాలి మేడం, మీరు చేసుకోవాలి బాగా. థ్యాంక్ యూ మేడం. మీరు అవుతారు మేడం, మీరు చేస్తారు. మీకు కొంచెం పట్టుదల ఉంది, బాగా హెల్తీగా ఉంటారు మేడం. చేస్తాను మేడం, ఖచ్చితంగా చేస్తాను. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ కె రవికుమార్ సార్, కందుకూర్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రవికుమార్ సార్, కందుకూర్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నెక్స్ట్ రామాదేవి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్.
గుడ్ మార్నింగ్ అన్మ్యూట్ సార్. అవ్వలేదు. గుడ్ మార్నింగ్ రమణ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మీ యొక్క టెస్ట్ మనీ ఈ రోజు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డకి చాలా ఇన్స్పిరేషన్ మేడం. ఎందుకంటే ఓకే ప్రతి మేడం. కుటుంబంలో వాళ్ళు ఎదుర్కొనే సమస్య, ఈ సమస్యలన్నీ ఎదిరించి మీరు ముందుకెళ్ళారు కాబట్టి అవును మీకు సార్. సక్సెస్ అనేది వచ్చింది. అలాగే మీరు తొందరలో 1 lakh తీసుకొని మీ సార్ కన్నా ఎక్కువ శాలరీ తీసుకొని మీ సార్కి చూపించాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. అదే సార్ నా కోరిక. మీరు కూడా థ్యాంక్ యూ. గోల్ సార్. మీరు కూడా మీకు చెక్కు రావాలి సార్ త్వరగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కే రమాదేవి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రావడం మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మిమ్మల్ని ఎలా అన్నారు, ఇప్పుడు ఈ వెస్టేజ్ లో ఉన్న ప్రతి మహిళ అదే కష్టపడుతుంది మేడం. ప్రతి ఇంటి నుంచి అదే సఫర్ అవుతున్నారు. అదే అదే కానీ మనం మంచి నీళ్ళ పడ్డ విత్తనం ఎట్లా ఫలిస్తుందో అట్లా ఫలిస్తామని వాళ్ళకి తెలియదు. ముందు కొంచెం మనకు చెక్కు వచ్చేదాకా ఎవరైనా అట్లా పెడతారు మేడం. కానీ మీరు ఇవన్నీ తట్టుకొని మీరు నిలబడ్డారు. చాలా గ్రేట్ మేడం. మిమ్మల్ని చూసి చాలా మారాలని మనస్ఫూర్తి. థ్యాంక్ యూ దినేష్ గారు. మారుతారు మేడం. మారుతారు మీరు కూడా. మీకు పర్లేదు మేడం. తెలిసిన వాళ్ళు మనకన్నా చిన్న పిల్లలు చెప్పినా మనం వినాలి. ఎందుకంటే మనకన్నా వాళ్ళకి తెలుసు కాబట్టి. కానీ మీలాంటి వాళ్ళు చెబితే మేము ఎంతో తెలుసుకొని నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. తెలుసుకోవాలి మేడం. తెలుసుకోండి. ఇంకా సురేష్ సార్ గారు చెప్పే మాటలు కూడా మీరు బాగా విని కనెక్ట్ అవ్వాలి. ఓకే థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. అండ్ నెక్స్ట్ లక్ష్మి మేడం ఉన్నవా, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఉన్నవా లక్ష్మి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. దినేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రావణమ్మ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని చూసి చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేడం. మీరు చెప్పినట్టు ప్రతి సమస్య ఇందులో ఉన్న ప్రతి ఆడపిల్లకి ఇదే సమస్య ఉంది. కానీ మీరు గెలిచినాక ధైర్యం పెరిగింది ఇంకా జనానికి. మేము కూడా గెలవగలము అనే ఆలోచనతోటి మీ మాటలు విని ముందుకు సాగుతాం మేడం. చాలా అంటే చాలా బాగా చెప్పారు. మీరే నడవంగా లేని మేము ఎందుకు నడవలేము అనే ఆలోచన కలిగించారు ప్రతి ఒక్కరికి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు కూడా గెలవాలి. ఖచ్చితంగా మేడం. గెలవాలి. మీరు చెక్కు తెచ్చుకోవాలి. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ కొండమ్మ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. కొండమ్మ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రావడం మేడం. మార్నింగ్ కొండమ్మ మేడం. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. వాళ్ళ వాయిస్ గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. మీ సార్ గారు మిమ్మల్ని అన్న మాటల కంటే నన్నన్న మాటలు ఎక్కువైనా నేను ఓర్పుతో సహనంతో నీ ఎనికేట తీసుకొని తిరిగినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీది కూడా తొందరగా రావాలి. చెక్కు రావాలి మేడం. గోల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా అలాగే మనం ఇద్దరమే అలాగే తిరగాలని, అలాగే జనాన్ని చేర్పించుకుంటూ బాగుండాలని కోరుకుంటున్నాను మేడం. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుంట మధ్యలో గుంటపల్లి బంగారాలు. ఓకే మేడం. నెక్స్ట్ కృష్ణ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. అది ఎట్లా చేయాలి?
కృష్ణ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ సురేష్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఎవరో గుడ్ మీట్లో మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఇచ్చిన టెస్ట్ మోనీ సూపర్ గా ఉంది మేడం. కళ్ళు ఓకే తెరిపించారు ఈరోజు. కళ్ళమ్మిటి నీళ్ళు వచ్చేసినాయి మేడం మీరు చెప్పిన టెస్ట్ మోనీ. ఓకే సార్. అంత బాధపడి కూడా మీ వారిని కాదని అంత బాధపడి కూడా వెస్టేజ్ లో సక్సెస్ఫుల్ అయ్యారు మేడం. మీ గోల్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లేట్ అవర్ మేడం సార్. మీరు కూడా ఓకే మేడం. ఓకే సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కిరణ్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్ అండ్ రవణం మేడం. గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ సార్. గుడ్ మార్నింగ్. రవణం మేడం గురించి మంచి టెస్ట్ మనీ ఇచ్చారు. నాకైతే తెలంగాణ వాళ్ళ టెస్ట్ మనీ ఉన్నట్టుగా ఉంది. అంటే మేబీ మనం అన్ని కూడా చాలా చాలా టెస్ట్ మనీలు మనం విన్నాము. లేడీస్వి ఎంత ఇంట్లో కష్టాలు పడి వాళ్ళ భర్తను కూడా ఎదిరించి ఈ రోజు 2-3 లక్షలు తీసుకుంటున్నారంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువ తెలంగాణలోనే ఉన్నారు. అలాంటి తెలంగాణలో లేడీస్ టెస్ట్ మనీ లాగా నాకైతే రవణం మేడం వినిపించింది ఈరోజు. వేరే లెవెల్లో తీసుకెళ్లారు మేడం మీ టెస్ట్ మనీని. సో ఒక అక్షరం ముక్క రాకుండా సంతకం రాకుండా సంతకం పెట్టడానికి కూడా ఈ రోజు ఆమెకు రాదు. కానీ అలాంటి ఆమె కూడా ఈ రోజు 2 ఎల్ఓబిలు తీసుకొని గోల్డ్ నిలబడి 47,000 తీసుకుంటుంది. ఇలాంటి ఆపర్చునిటీ అందరికీ ఉండి గట్టిగా పట్టుకొని రవణం మేడం ఆదర్శంగా తీసుకొని ఎక్కడో బీహార్ రాజస్థాన్ లో కాదు మన ఇంటి మోటివేషన్ చేసుకుంటూ ఇంకా రావాలి, స్టార్ డైరెక్టర్ అవ్వాలి. సో ఇదే హార్డ్ వర్క్ ఇదే మైండ్ సెట్ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దినేష్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. నెక్స్ట్ మీ గోల్ కూడా రీచ్ అవ్వాలి సార్. బాబురావు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరా. బాబురావు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. హలో హలో సార్ సార్ కంటిన్యూ సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే రమణమ్మ గారు. గుడ్ మార్నింగ్ సార్. బాబురావు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు పాత సినిమా ఒకటి ఉంది ఎన్టీ రామారావు దమ్మడి కుటుంబం ఏదో, అందులో ఎముడి వేషం వేస్తాడు ఆయన. ఆయనేమో పతి ప్రాణం దక్క అంటుంటాడు. ఏమేమో పతి ప్రాణాలే కావాలంటుంటాడు. అట్ట పట్టు వదలకుండా సాధించుకుందాం. మీరు కూడా అలాగే సాధించుకున్నారు. పేరయ్య సార్ కనిపించినప్పుడల్లా నేను ఏదో ఒకటి తిడతానే ఉంటా. ఏమయ్యా నువ్వు ఆ అమ్మాయిని ఏదో తిడుతున్నావంట, శ్రావణ్ సార్ని తిట్టావంట, నువ్వు గమ్ముగా వదిలేసే వాళ్ళని. అదే అంటే మైసూర్ అంటది, అది అంటది, ఇది అంటది అని ఏదేదో చెప్తాడు. కానీ అమ్మాయిని వదిలేసేవా పోనీ, నువ్వు బాగా ఇదే ఫ్లోలో ముందుకు పోయి భవిష్యత్తులో ప్యారైన వెనక్కి నెట్టి నువ్వు ముందుకు పోవాలి ఆర్థికంగా. అదే నేను కోరుకుంటున్నాను. అదే నేను అనుకోవడం. అవునవునవును. ఒకసారి బస్సులో కనపడి నువ్వు చెప్పావు చూడు, బ్రహ్మయ్య సార్ నన్ను జూమ్ ఇమ్మంటున్నాడు మేడం అది ఇదని. నేను ఎట్లా ఇవ్వాలా ఏందో నాకు బాధగా ఉంది సార్, భయంగా ఉందని అన్నావు. కానీ చాలా బాగుంది, చాలా చక్కగా చెప్పారు. ఇదే ఫ్లోలో కంటిన్యూ అవ్వండి, మీకు ఏం ఇబ్బంది లేదు. మేమందరం ఉన్నాం, మేమందరం సపోర్ట్ చేస్తాం. నేను ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నా దీంట్లో. మీరు మంచి చెక్కు తీసుకున్నారు. ఒకరోజు అడిగారు పేరయ్యని, ఆయన డ్యూటీ దిగి వస్తుంటే, ఏం సార్
మీరు ఎప్పుడన్నా ఆర్టీసీలో ఇంత చెక్కు తీసుకున్నావా అని అడిగా. ఆ, ఆయన నవ్వుతున్నాడు. 2000 ఇవ్వమంటే ఇయ్యరు సార్, ఏంది ఇబ్బంది పెడుతున్నారు అంటాడు. నేను తెలంగాణలో మొన్న తెలంగాణ వాళ్ళది ఒక వీడియో చూశానమ్మా. ఆ, వాళ్ళిద్దరు అక్క చెల్లెలు పొలం పని చేస్తారంట. వాళ్ళ భర్తలిద్దరూ కళ్ళు గీస్తారంట. ఆ, అలాంటి ఇది పరిచయం చేశారు ఎవరు, వాళ్ళిద్దరు ఒకే రోజు కార్లు తీసుకున్నారు. ఉమ్. చాలా బాగా నచ్చింది ఆ వీడియో నాకు. మీరు ఇదే విధంగా కంటిన్యూ చేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. మన సార్లు అందరూ ఉన్నారు, సురేష్ సార్ వీళ్ళందరూ. సార్ ఓకే మేడం. వీళ్ళందరూ చెప్తే నాకు సార్ వీళ్ళందరూ సార్ బ్రహ్మేశ్ సార్ శ్రావణ సార్ మన మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఒక ఫ్యామిలీ లాగా అట్లా నాకు అది సంతోషం అనిపిస్తుంది సార్. వీళ్ళని చూస్తుంటే నాకు అన్నదమ్ముడు లాగా ఒక కుటుంబం అవును, లాగా నాకు అనిపిస్తుంది సార్. నాకు ఆనందం. అదే 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 సార్ మీరు గొప్ప మీకు వ్యక్తి, గొప్ప వ్యక్తి కనిపించినటువంటి వెస్టేజ్ లో ఉన్నాం మనం. అందరం ముందుకు పోవాలా. అవును. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ దినేష్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్, సార్. ఓకే ఓకే ఓకే. ఓకే లేడీస్, టైం ఎక్కువ లేదు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ శ్రవణ్ కుమార్ సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అవును మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ టెస్ట్ మనీ చాలా బాగుంది మేడం, బాగా ఓకే సార్. చెప్పారు సారు. సార్ అన్న మాటలన్నిటికీ సమాధానం ఇస్తూ ప్రతి మీటింగ్ అటెండ్ అవుతూ దీంట్లో సక్సెస్ ఉంది, లైఫ్ ఉందని చెప్పి ఎక్కడ ఉన్న మీటింగ్స్ అటెండ్ అయ్యి ఈరోజు ఒక లీడర్ గా తయారై ఒక మంచి చెక్ తీసుకున్నారు. ఇదే ఓకే సార్. విధంగా మీరు అనుకున్న గోల్స్, డ్రీమ్స్ అన్ని ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే సార్ సార్. నన్ను కూడా అడిగేవారు, సార్ ఏంది రవణం మేడం ఎక్కడికో, కొండం మేడం ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నావు అది ఇది అంటే, మీటింగ్స్ కి మామయ్య ఈ మీటింగ్స్ అటెండ్ అయితే మనం సక్సెస్ అవ్వాలన్నా, లెవెల్స్ అచీవ్మెంట్ అవ్వాలి, ఇన్కమ్ తీసుకోవాలన్నా అని అంటే, సరే ఏదో తీసుకెళ్తున్నావు నీదే బాధ్యత అని చెప్పి సార్ అన్నప్పుడు మేడంని బాధ్యతగా తీసుకురావడం అన్నీ చేయడం. ఈరోజు మేడం WLOBతో గోల్డ్ డైరెక్టర్ అవ్వడం, 46,000 తీసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదే విధంగా మన లైఫ్ లైనర్స్ మన వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సార్ సార్ అంతా మీదయ్యే కదా సార్, అంతా మీరు చేసిందే కదా సార్. మీ నాదేం లేదు మేడం, మీ హార్డ్ వర్కే మీ సక్సెస్ మేడం. కిరణ్ సార్, శ్రావణ్ సార్, బ్రహ్మేశ్ సార్ మీరు ముగ్గురు నాకు ప్రతి విషయం నాకు తెలియపరుస్తూ అంతా చెప్తా ఉంటున్నారు సార్. అందుని బట్టి మీకు కృతజ్ఞత చేసుకుంటున్నాను. ఓకే ఓకే మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మేడం. ఓకే మేడం. చాలా ఓకే అంటే సార్. బాగా చెప్పారు. ఓకే మేడం, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. దినేష్ సార్. థ్యాంక్ యూ శ్రవణ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. సారీ ఇంకా కొందరు మీకు మిస్ అయ్యారు ఈ రోజు. మళ్ళీ రేపు త్వరగా హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్, వాళ్ళని రేపు కూడా పరిచయం చేద్దాం. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు మన బూట్ క్యాంప్ టికెట్స్ గురించి వీటి గురించి మాట్లాడాలి కాబట్టి సో ఒక్కసారి బూట్ క్యాంప్ దినేష్ సార్. మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, మంచి సెషన్ ఇచ్చారు మాకు కూడా. అవును సార్. ఓకే లీడర్స్ గమనించండి, రేపు బూట్ క్యాంప్ టికెట్స్ 13, 14 బూట్ క్యాంప్ కి టికెట్స్ అయిపోతున్నాయి. సురేష్ సార్ అలాగే ఎంఎస్ఆర్ గురు గారు కూడా సురేష్ సార్ కాల్ చేశారంట. మీ టీం నుంచి ఎంతమంది వస్తున్నారో చెప్పండి. రేపు 5వ తారీఖు నుంచి ఇంకా క్లోజ్ చేస్తున్నాం అన్నారు. ఓన్లీ ఈ రోజు రేపు మాత్రమే ఉంది. సో త్వరగా మీ టీం మెంబర్స్ అందరూ ఇన్వైట్ చేసుకొని మొత్తం పేర్లు అలాగే అమౌంట్ మీ అప్లైనర్ కి పంపించండి. అప్లైనర్స్ దగ్గర నుంచి రేపు సురేష్ సార్ అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని ఎంఎస్ఆర్ గురు గారికి అందజేస్తారంట మనీ కూడా. సో ప్లీజ్ లీడర్స్ అందరూ త్వరగా బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కావాలి అన్నా కూడా దొరకకపోవచ్చు. ఎందుకంటే ఎంఎస్ఆర్ గురు గారు అటు హైదరాబాద్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఇంకా మిగతా టికెట్స్ అన్నిటిని. అందుకని ఒకవేళ ఇంకా లేదు అక్కడ తీసుకోవాలి అంటే 500-600 రూపాయల టికెట్ పెట్టుకోవాలి. సో అందుకని త్వరగా
మీ టీం మెంబర్స్ ఎంతమంది ఉన్నారో గ్యాదర్ చేసుకోండి. అందరూ ఫిక్స్ చేసి త్వరగా ఈ రోజు రేపటిలోగా టికెట్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. రేపు మధ్యాహ్నంలోగా కంప్లీట్ అవ్వాలి. సురేష్ సార్ రేపు మధ్యాహ్నం అందరి లీడర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని ఎంతమంది వచ్చారో అంతమంది వరకే సురేష్ సార్ అక్కడ సబ్మిట్ చేస్తా అని చెప్పారు. థ్యాంక్ యూ లీడర్స్. అండ్ నెక్స్ట్ ఈరోజు వింజమూరు అలాగే కందుకూరు మీటింగ్స్ ఉన్నాయి లీడర్స్. సో మన సురేష్ గ్రేట్ లీడర్ సురేష్ సార్ ఈ వింజమూరులో అలాగే కందుకూరులో మీటింగ్ ఉంది. చూడండి లీడర్స్, ఈ రోజు పొద్దున ఉదయం 10ంటికి వింజమూరు డిఎల్సిపిలో మీటింగ్ ఉంది. వింజమూరు చుట్టుపక్కల ఉన్న లీడర్స్ అందరూ యాడ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ ఆ మీటింగ్ లో అందరూ మీ టీం మెంబర్స్ ని కూర్చోబెట్టుకుంటే త్వరగా 1 lakh ఎర్నర్ అవ్వచ్చు. నెక్స్ట్ కందుకూరు మీటింగ్. అలాగే ఈరోజు సాయంత్రం 3ంటికి కందుకూరులో మన కొండయ్య సార్ తిరుమల కళ్యాణ మండపంలో మీటింగ్ ఉంది. సో 3ంటికి కందుకూరులో ఈరోజు సాయంత్రం అందరూ కందుకూరు చుట్టుపక్కల ఉన్న లీడర్స్ అందరూ ఇన్వైట్ చేసుకోండి. థ్యాంక్ యూ లీడర్స్. అలాగే రేపు అంటే 5వ తారీఖు అద్దంకిలో మీటింగ్ ఉంది. అద్దంకి డిఎల్సిపిలో 10ంటికి ఉదయం. సో లీడర్స్ అద్దంకి చుట్టుపక్కల ఉన్న లీడర్స్ ని కూడా త్వరగా ఇన్వైట్ చేసుకోండి. అక్కడ గ్యాదర్ చేసుకుంటే స్పీడ్ గా రేపు సురేష్ సార్ వచ్చినప్పుడు మొత్తం టీం ని అక్కడ ముందు కూర్చోబెడితే త్వరగా యాక్టివ్ అవుతారు లీడర్స్. థ్యాంక్ యూ. అలాగే 6వ తారీఖు తిరుపతిలో మీటింగ్ ఉంది లీడర్స్. 6వ తారీఖు తిరుపతి. అలాగే నెక్స్ట్ 9వ తారీఖు ఒంగోలు అలాగే పొదిలి. 9వ తారీఖు దాకా టైం ఉంది. సో ప్లీజ్ లీడర్స్ 9వ తారీఖు ఒంగోలు పొదిలి చుట్టుపక్కల ఉన్న లీడర్స్ అందరూ వాళ్ళ టీం ని ఇన్వైట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ థ్యాంక్ యూ లీడర్స్. ఈ రోజు మీటింగ్స్ అన్ని ప్రమోట్ చేసాం అండ్ సెషన్ ని ఎండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.